దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ప్రభునామమును బట్టి ఈ రాత్రికాల ఈ రెండో రోజు రాత్రికాలపు శుభాభివందనాలు మీకు తెలియజేస్తున్నాము. గమనించండి, మరి ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు, స్తోత్రం, 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 స్తోత్రం. ఆది అపోస్తలులపై అభిషేకము ఆనాదిలో దిగవచ్చిన యేసయ్యా, మీకు స్తోత్రం, 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 స్తోత్రం. అబ్రహాము దేవా, మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఇస్సాకు దేవా, స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన యేసయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. ఆకాశమందు నాశనుడా, మీకు స్తోత్రం, 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 స్తోత్రం. అల్ఫావో మేఘయో అయినవాడా, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మొదటివాడా కడపటివాడా, మీకే స్తోత్రం, 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 స్తోత్రం. మరణాన్ని జయించి మూడవ దినమున పునరుద్ధానుడవై తిరిగి లేచిన యేసయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను పలికిన తండ్రి, మీకు స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రమయ్యా, మీకు స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి పునరుద్ధానుడా, మీకు స్తోత్రం, 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 స్తోత్రం. కృపగల దేవా, మీకు స్తోత్రాలు. కృపగల తండ్రి, మీకు స్తోత్రాలు. కెరూబుల మీద ఆసీనుడా, మీకు స్తోత్రాలు. శరాపుల చేత ఆశీర్వాదకరముగా స్తుతులపైన ఆసీనుడా, స్తోత్రం, 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 స్తోత్రం. ధవళవరుడా, మీకు స్తోత్రాలు. రత్నవరుడా, మీకు స్తోత్రాలు. 10,000 కాంక్షణీయుడా, మీకు స్తోత్రాలు. ఓ సజీవుడమైన తండ్రి, మీకు స్తోత్రాలు. వాక్యమై ఉన్న తండ్రి, మీకు స్తోత్రాలు. కృపగల తండ్రి, మీకు స్తోత్రాలు. కృపా సమృద్ధి కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని గాన ప్రతి గానముల చేత గణపరచబడుతూ మహిమపరచబడుతూ కొనియాడబడుచున్న తండ్రి, మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని పలికిన యేసయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి, స్తోత్రం, 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 స్తోత్రం. నిత్యము స్తోత్రార్హుడా, మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, మొదటి దినమున ఘనముగా జరిపించిన యేసయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నిన్నటి దినాన ప్రభ మీ ఆశీర్వాదకరమైనటువంటి కృప చొప్పున ప్రభ ప్రారంభం నుండి ముగింపు వరకు మీ ఆనవాలను చూపిన దేవా, మీకు స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా, సమస్తములను ప్రభ సౌండ్ సిస్టాన్ని బట్టి, నాయన కరెంటును బట్టి, భోజనాలను బట్టి, దైవజనం రాకపోకలను బట్టి, అయ్యా సమస్త వాతావరణమును బట్టి మీ స్వాధీనమందు ఉంచుకున్న యేసయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన ఈ రెండవ రోజు రాత్రి తండ్రి, అయ్యా ఇదిగో తండ్రి జరుగుతున్న ఈ సభను బట్టి మీ ప్రత్యేకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రభా, ప్రారంభంలో ఉన్నాము యేసయ్యా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభా, ముగింపు వరకు నా తండ్రి మీ ఆత్మతోనే నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ స్థలమంతా కేవలం నాయన మీ ఆత్మ ఆవరించబడునుగాకని ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యక్షత మీ కనులారి రాత్రి శోతముగాకని ప్రార్థిస్తున్నాము. నీ దాసుడి ముఖాంతరంగాను మీరు మాట్లాడుతున్న ప్రతి వాక్కు ద్వారా ప్రభా ప్రతి వాడు బలపరచబడునుగాకని ప్రార్థిస్తున్నాను. ఈ గ్రామం ఉజ్జీవింపబడునుగాకని ప్రార్థిస్తున్నాను. నామకార్థపు క్రైస్తవులందరూ రక్షణలకు నడిపించబడుదురుగాకని ప్రార్థిస్తున్నాను. యవ్వనస్తులు నడిపించబడుదురుగాకని ప్రార్థిస్తున్నాను. అనేకమైన వ్యసనాలకు లోనైపోయిన వారందరూ ప్రభా వాక్యము చేత పట్టబడుదురుగాకని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి నీ దాసుని ద్వారా మీరు మాట్లాడుతున్న విశేషమైన వాక్యమును బట్టి స్తోత్రం, 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 స్తోత్రం. ఆకాశమందుండి మీరు ఈ స్థలమును మీరు చూస్తున్నందుకు స్తోత్రాలు. నీ దాసుడు ప్రయాసను మీరు వ్యర్థము పరచలేదని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ప్రారంభంలో ఉన్నాము తండ్రి, మీ మహిమ కలిగినటువంటి ప్రత్యక్షపు గుడారి మీద దిగవచ్చినప్పుడు నాయన మోషేతో మాట్లాడిన యేసయ్యా, ఈ రాత్రి నీ దాసుడి ద్వారా మీరు మాట్లాడుతున్నందుకు
స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డను దీవించండి, పాటలు పాడుతున్న వారిని దీవించండి అయ్యా. నీ సువార్త గాయకులు ఫిలిప్పి గారి స్వరముని మీద ముట్టండి తండ్రి. ఉజ్జీవము కలిగిన ఆనందము ప్రభా, స్తుతి ఆరాధనలు బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ దాసుడు వస్తుండగా ప్రయాణ మంత్రులకు క్షేమాన్ని బట్టి స్తోత్రాలు, సౌండ్ సిస్టాన్ని బట్టి స్తోత్రాలు. ఈ గ్రామంతటిని మీరు పట్టుతున్నందుకు స్తోత్రాలు, ఈ గ్రామాన్ని మీరు ఉజ్జీవింపజేస్తున్నందుకు స్తోత్రాలు. ఇక్కడ మీ పరిశుద్ధత నివసించాలి ప్రభా, ఇక్కడ మీ కృప కుమ్మరించబడాలి తండ్రి. ఇక్కడ ఒక అద్భుతం మీరు జరిగించండి తండ్రి అయ్యా. ఇదిగో తండ్రి మీరు ఇచ్చిన ప్రాంతాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఈరోజు ఈ రాత్రి ప్రభా మీ నామానికి మహిమకరంగా జరిపించండి అయ్యా. ఇదిగో తండ్రి మేమేమై ఉన్నామది మీ చిత్తమే, మా శక్తి కాదయ్యా, మా జ్ఞానం కాదయ్యా. ఇది కేవలం ప్రభా మీ ఉచితమైన కృప. ఈ కృప ద్వారా నడిపించమని అయ్యా. ఇదిగో ప్రభ వస్తున్న వారిని, ఇంకా మార్గంలో ఉన్న వారిని, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి వస్తున్న ప్రతి వారిని మీరు దీవించి నడిపించమని అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ప్రభ, ఈ రెండవ రోజు రాత్రి నాయన ఇదిగో వాతావరణం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఆకాశమందు నాశనుడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆకాశపు తూములు ఈ రోజు నాయన మోయబడునుగా కని ప్రార్థిస్తున్నాను. రేపటి దినానికి మోయబడునుగా కని ప్రార్థిస్తున్నాను. ప్రతి కార్యం ఈ నామానికి మహిమకరముగా యేసు నామములో కలుగునుగా కని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో కార్యాలు జరుగునుగా కని ప్రార్థిస్తున్నాను. ఉన్నతమైన కార్యాలను మేము చూతముగా కని ప్రార్థిస్తున్నాను తండ్రి. సమస్తము మీరే స్తుతి ఘనత మహిమా ప్రభావములు మీరొక్కరు మాత్రమే పొందుకోమని త్వరగా రానున్న యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ రీతిగా సమస్త కార్యాలను దేవుని నామానికి మహిమకరంగా జరిగిస్తున్న యేసయ్యకు చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కుమారుడని యేసయ్యకు స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనికి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహిమా ఘనత ప్రభావములు మన యేసయ్యకే కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అయా మేలు చేసిన దేవుడు నీవని ప్రతి ఒక్కరు కూడా ప్రభునామాన్ని మహిమపరుస్తూ ఈ ఆరాధనలో మీ హృదయ నేత్రాలు తెరిచి దైవజన్ నిలబడుతుండగా నాతో మాట్లాడిన ఆయన అన్న వాళ్ళు ఒకసారి కుడి చేయి పైకి చూపించండి. కుడి చేయి పైకి చూపించండి. మన మధ్యలో దైవజనులు రత్నమయ్య గారు ఈ స్తుతి ఆరాధన నిమిత్తమై ప్రార్థన చేయవలసింది వారికి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ ప్రత్యేకమైన దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి ఇదిగో తండ్రి నీ సముఖమందు నిలబడి నిన్ను స్తుతించడానికి, నీ యొక్క నామాన్ని గణపరచడానికి ఈ శివాపుర గ్రామాన్ని ప్రభా మీరు ఇదిగో తండ్రి ఆశీర్వదించడానికి, విస్తరింపచేయడానికి, బేతేల్ హోసన్న ప్రార్థన మందిరపు పరిచర్యలను విస్తరింపచేయడానికి ప్రభా మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ కోడికలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము రాజా. ఇంతవరకు నిన్ను పాటలతో మహిమపరిచాం. ఇదిగో తండ్రి స్తుతి ఆరాధన చేత మీ నామాన్ని స్తుతించాం. మీ సన్నిధిని మేము ఆనందించడానికి, సంతోషించడానికి, నీవు మహోన్నతుడు అని స్తుతించడానికి మీరు చూపించిన కృపను బట్టి వందనాలు. మీరెంతైనా నమ్మదగిన వాడవు ప్రభువా. నీ యందు ఇదిగో తండ్రి మా విశ్వాసం నిలిపినప్పుడు నీ కార్యములను నూతనపరుస్తూ అనుదినం నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ పరిచర్యను మీరు నానాటికి అభివృద్ధి పరుస్తున్నారయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిశ్చయముగా నీవు ఆశీర్వదించబడదువని నీ లేఖనాలు ప్రభా ఇదిగో తండ్రి బిడల జీవితాలు నెరవేరుస్తున్నందుకు వందనాలు. ఇదిగో తండ్రి ఈ సమయంలో మేము అమూల్యమైనటువంటి నీ వర్తమానములకు వెళ్ళబోతున్నాం. మీ దాసులను మీరు అభిషేకించండి ప్రభా. మాకు అందరికీ కావలసిన నీ శ్రేష్టమైనటువంటి ప్రభా మాటలను వినిపింపచేయమని ప్రార్థిస్తున్నాను. మీ సేవకులకు ప్రభా అదిగో తండ్రి మరింత ఆత్మబలం దయచేయండి. నీ కృపతో బలపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి వారిని మీ స్వాధీనపరచుకోండి, వాతావరణాన్ని మీ స్వాధీనపరచుకోండి. ప్రతి ఒక్క ప్రభావిత క్రియలు యేసు నామములో వెడలిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను. నీ యొక్క ఆత్మ సంచారం ఈ ప్రాంతంలో ఉంచండి నాయన. ఇదిగో తండ్రి దూరాన సమీపాన ఉండి ఎందరైతే నీ మాటలు ఎందు లక్ష్యం ఉంచుతున్నారో నిశ్చయముగా వారి హృదయాలను మీరు ఆనందంతో నింపమని ప్రార్థిస్తున్నాను. తోడుగా ఉండి క్షేమానికి ప్రతి వారిని మీరు లేపమని
యేసయ్య నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. 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 దయచేసి అందరం కూర్చుందాం. దైవజనులు రత్నరాజు అయ్య గారికి చప్పట్లు కొడుతూ ఈ సమయాన్ని మనం అందరం కూడా స్థానిక దైవజనులు అయ్య గారికి సమయాన్ని అప్పచెప్దాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడమైన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందన స్తోత్రాలు ఆరోపిస్తూ ఉన్నా. ప్రభా, ఇదిగో ఈ యొక్క సభల రెండవ రాత్రి నీ ప్రజలు ఇచ్చిన, కొద్దిగా ఇచ్చిన, ఎక్కువగా ఇచ్చిన అది అర్పణ. నిశ్చయముగా ఇచ్చిన ప్రతి గుప్పిలి యేసు నామములో ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. నిశ్చయముగా ప్రభా, వారు ఎంతైతే దేవుని సన్నిధిలో ఈ రోజున విత్తారో ప్రభా, రానున్న దినాల్లో ఆశీర్వదించబడి పరిచర్యకు మరింతగా ఇవ్వగలిగిన సామర్థ్యం నీ ప్రజలకు కలుగునుగాక. ఎత్తబడిన కానుక సేవకై వాడబడేటట్లుగా కృప చూపమని, మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించినటువంటి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి దైవ సేవకులందరికీ ఒకసారి చప్పట్లు కొడదాం. ఒకసారి బేతేల్ ప్రార్థన మంది నుంచి వారికి ఆహ్వానం తెలియజేస్తూ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తూ ఉన్నాం. చప్పట్లు కొడుతూ అయ్య గారికి ఒకసారి ఆహ్వానం తెలియజేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఒకసారి చెప్పండి, హల్లెలూయా. దేవుడు ఈ రెండవ రోజు సభలు పెట్టుకోవటానికి ప్రభు కృప చూపినందుకు నేనెంతో ప్రభుకి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. చక్కని వాతావరణం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియులారా, ఎంతో ప్రార్థన చేశాము. నిన్నటి దినానైతే చాలా ఎండింగ్లో మరి దైవజనులు విజయవాడ నుంచి జోసఫ్ అయ్య గారు వచ్చారు. వాక్యం చెప్తా ఉన్నారు. వాక్యము ఇటువైపు చూస్తూ ఉంటే తుఫాను వచ్చినట్లు కనిపిస్తూ ఉంది. మెరుపులు, చింతలపూడి, అది అల్లిపిల్ల ప్రాంతంలో వర్షం వస్తూ ఉందని కొంతమంది ఫోన్ చేశారు. ఏదేమైనా ఎండింగ్లో అంటే ఒక 30 నిమిషాలు ఆ టైంలో ఇక వాక్యం అయిపోతుంది అన్నప్పుడు భయంకరమైన గాలి, సైడ్ వాల్స్ అన్నీ చాలా ఇబ్బంది పెట్టాయి. లైట్లని కొంచెం వైబ్రేషన్ వచ్చింది. ఏదేమైనా ఎండింగ్లో ఆ గాలి వచ్చినప్పటికీ అందరూ భోంచేసి వెళ్ళారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజును కూడా ప్రియులారా, మరి నేను ఈరోజు ఉదయం ప్రార్థనలో ఉన్నాము, మైక్ అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాము, ప్రార్థనలో ఉన్నాము. దేవుడు చక్కని వాతావరణం ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మీరే కాదు, చాలామంది దైవజనులు ప్రార్థన చేశారు, చాలామంది ఫెలోషిప్ పాస్టర్స్ అందరూ ప్రార్థన చేశారు. దాని ప్రతిఫలమే ఈరోజు ఈ రీతిగా మనము దేవుని గణపరచడానికి మంచి అవకాశం ఇచ్చాడు. స్తోత్రం చెప్దామా? యేసయ్యకి మహిమ కలుగును గాక. మరి సమయంలో ఎక్కువగా సమయం నేను తీసుకోవటం కాదు, కానీ దూర ప్రాంతం నుంచి వచ్చిన దైవజనులు ఇప్పటికీ 3వసారి మన దగ్గరికి రావటం కనుక జాన్ చక్రవర్తి అన్నగారు మన మధ్యలో ఉన్నారు. కనుక అన్నగారు లోపల ఉన్నారు, వస్తున్నారు మన కోసం. కొంచెం రిలాక్స్, అంటే 2 నిమిషాలు కొంచెం తీసుకుంటారు, ఎందుకంటే ఆరోగ్యం బాగోలేదు. వాస్తవానికి అన్నగారికి హార్ట్ ప్రాబ్లం ఉంది. అయినప్పటికీ డేట్ అడిగిన తర్వాత నేను వద్దు రాను అని మాత్రం చెప్పలేదు. అన్నారు అంటే కామినీన్ హాస్పిటల్ నుంచి ఇంచుమించుగా 1 వారం అయిందిరా నేను వచ్చి, అయినా కానీ నీ సభలకి నేను వస్తానని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నా పరిస్థితి అన్నగారు తెలుసు, పరిస్థితి ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న పరిస్థితి. నా మొదటి మందిరం మీకు తెలుసు, పాత మందిరం నుంచి ఇక్కడికి రావడానికి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ పరిచర్య మళ్ళీ ప్రారంభించడానికి, దేవుడు కార్యం చేయడానికి కూడా అన్ని విషయాలు కూడా అన్నగారు తెలుసు. కనుక ఏ రోజు కూడా ఈ క్షణంలో రా అని అంటే ఆగకుండా డేట్ తీసుకుంటే ఆగకుండా తప్పనిసరిగా అది ఎటువంటి పరిస్థితి అయినా వచ్చి వర్తమానం అందించడానికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన ఆ యేసయ్యకు మనం చేతులెత్తి అన్నగారి తరపున స్తోత్రాలు చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరి ఆర్కెస్ట్రా వారిని బట్టి కూడా దేవుని స్తోత్రాలు చెబుదామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన దైవజనులను బట్టి స్తోత్రాలు చెబుదామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిసర ప్రాంతాల నుంచి దేవుని బిడ్డలు నడిపించిన దేవునికి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇప్పటి వరకు దేవుడు జరిగించిన ఆరాధన అంతటిని బట్టి దేవునికి స్తోత్రాలు చెబుతాం బిగ్గరగా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవుని గణపరుస్తూ మన దైవజనులు వస్తుండగా మనం అందరూ లేచి నిలబడి దేవుని నామానికి మహిమ కలుగు. అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. కోయిర్ వారు, టీం వారు, అబ్బాయి వాలంటీర్స్ సెట్ రావాలి.
హల్లెలూయా. మరి నేను ఆలస్యం చేయకుండా దేవుని సేవకులకు సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. మరి దేవుని సేవకుల గురించి నాకంటే ఎక్కువగా పిలుపునికి ఎక్కువ తెలుసు కనుక కొన్ని విషయాలు చెప్పి తర్వాత ఒక పాట పాడతారు, ఏం చేస్తారు మొత్తం. దైవజనుల గురించి మరి చెప్పమని సమయం ఇచ్చారు. ఆయన గురించి చెప్పాలంటే మరి ఎంత చెప్పినా సరిపోదు. ఎందుకంటే చక్కని గేయ రచయిత, చక్కని పాటలు రాస్తారు. ఎవరితో నిన్ను పోల్చగలనయ్యా, ఎంతమంది తెలుసండి పాట? చాలామంది చాలా ప్రాంతాల్లో పాడుతూ ఉంటారు. అయ్యగారి పాట ఏదొచ్చినా నేనే అది ప్రాంతాల్లో పరిచయం చేస్తూ ఉంటాను. అలాగే నీ కృప నాకు ఆధారమై చక్కని పాటలు వారు రచించడం జరిగింది. మరి ఎదురుమండి మోజేస్ అయ్య గారు మరి వారి సంఘానికి వెళ్ళినప్పుడు దైవజనులు నాకు గత 10 సంవత్సరాల క్రితం పరిచయం అయ్యారు. రూబెన్ అయ్య గారు కూడా. మరి దైవజనులు అప్పటి నుంచి స్నేహం కలిగి అనేక ప్రాంతాల్లో, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో అలాగే దేశాల్లో కూడా చక్కని వర్తమానాన్ని అందిస్తూ ప్రభు వైపు నడిపిస్తున్నటువంటి గొప్ప దైవజనులు. వారిని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. వారిని బట్టి ప్రభుకు మహిమ చెల్లిస్తూ చప్పలు కొడదాం ఒకసారి. కాబట్టి మరొక్కసారి మీ కరతాళ ధ్వనులు బిగ్గరగా చప్పలు కొడుతూ ఈ సమయాన్ని దైవజనులకి అప్పచెప్దాం. కాబట్టి వాక్య నిమిత్తమై దైవజనులు మన మధ్యలో ఉన్నటువంటి స్టైన్ గారు వచ్చి ప్రత్యేకమైన ప్రార్థన చేయవలసిందిగా వారికి ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో 2వ దిన సభలో దేవుడు మనతో తన దాసుని ద్వారా మాట్లాడినట్లు మన హృదయాలు ఆయన వైపు మరి చూపుతూ మరి మనము ఆయన యొక్క స్వరాన్ని వినటానికి సిద్ధపడట కొరకు ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, మా సృష్టికర్తవైన మా ప్రభువా, మా రక్షకుడా, మీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. ఈ యొక్క శివాపురం ప్రాంతంలో నైనా నీ నామ మహిమార్థము అనేకుల రక్షణార్థము ఏర్పాటు చేయబడిన ఈ యొక్క కూడికల నిమిత్తం మీ నామాన్ని స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీ దాసులు రత్నం గారు నాయనా అయా నీ యొక్క పనిలో ప్రభువా బలముగా వాడబడిన నిమిత్తము మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి కూడా మీకు వందనాలు. ఈ 3 దినాలు కూడా నాయనా మీ నామాన్ని ప్రకటన చేయడానికి ఏర్పాటు చేయబడిన ఈ కూడికలలో ఈ 2వ దినమునైనా మీ దాసులు జాన్ చక్రవర్తి గారిని మీరు ఏర్పాటు చేసిన దాన్ని బట్టి వందనాలు. మీ దాసులనైనా నిలబడబోతుండగా అయా మీ దాసుని మీరు నైనా మీ ఆత్మచేత నింపి మీరు ఎత్తుపట్టి వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ నామ మహిమార్థము, ఆత్మల రక్షణార్థము మీ దాసుని నోట మీరు మాట్లాడి అనేక ఆత్మలను మీరు దర్శించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేక హృదయాలను మీరు కదిలింప చేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా మరి మీ స్వరము ద్వారా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దీవించబడినట్లు, వెలిగించబడినట్లు, నైనా నీ నిత్య జీవానికి నైనా ప్రభువా వారసులుగా మార్చబడినట్లు మీ కార్యాలు చేయమని అవి మీ దాసుని మీకు అప్పగిస్తూ ముందున్న సమయమంతా దీవెనికరంగా చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన అయ్య గారికి నా ప్రత్యేక వందనాలు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఆ కుర్చీలో కూర్చొని చెప్పట్లేదు, దేవుని స్తోత్రం చెప్పండి. గత 2 సంవత్సరాల క్రితం అది అన్నగారు అప్పుడు మొట్టమొదటిగా ఆ పొలాల్లో ప్రార్థన పెట్టిన రోజున అది అన్నగారు వచ్చింది 3వ రోజు మేము ప్రార్థన ప్రారంభించాం. ఫిలిప్ గారు ప్రార్థన చేసాము, పాట ప్రారంభించాం. గాలి వచ్చింది, ఈ ఫ్లెక్సీ వెళ్ళిపోయి ఎక్కడో పడిపోయింది, ఈ చైర్స్ అన్నీ అల్లకొల్లారం అయిపోయాయి, బలిపీఠం మొత్తం కింద పడిపోయాయి, సౌండ్ సిస్టమ్ మొత్తం తడిసిపోయింది, ఒక మోకాళ్ళలోతు నీరు అక్కడ ఆగిపోయినాయి. అప్పటికి అన్నగారు చింతలపూడి వచ్చి రానా వద్దన్నారు. ఏదేమైనా వచ్చి 4 మాటలు చెప్పండి అన్నంటే ఆ మెయిన్ రోడ్లో చైర్స్ వేసి ఆ వర్షంలోనే వాక్యం చెప్పి వెళ్ళాడన్న. గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ వర్షంలోనే తడిసిపోయాం, మేమందరం తడిసిపోయాం. వర్షం వస్తూనే ఉంది. ఒక గంటన్నర ఆ ఉన్న పరిస్థితిని బట్టి గంటన్నర వాక్యం అందించి క్షేమంగా మళ్ళా ఇంటికి చేరి ఎలా ఉంది పరిస్థితి అని అడిగి ప్రేమించిన దైవజనుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ రోజున ప్రేమ
నా సభల్లో ఒకరోజు ఒక వ్యక్తిగా మన మధ్యలోకి ఎప్పుడు వస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక నేను సమయం వ్యర్థపరచను, కానీ సమయంలో దేవుని సేవకులు సమయం అప్పగిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతుండగా సమయాన్ని సద్వినియోగం చేస్తాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పరిశుద్ధులారా, ప్రభును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి గొప్ప నామమున ఏకీభించిన మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం కూడా మీతో కలిసి దేవుని పని జరిగించడానికి దేవదేవుడు నాకు ఇచ్చిన సమయమును బట్టి, అవకాశమును బట్టి ప్రభువునకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. స్తోత్రం. అలాగే మరి గత 2 ఏళ్ళు దేవుని పని జరిగించిన ఆ ప్రేమ చేతను, వాత్సల్యము చేతను దైవజనులు మరొక్క మారు నాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి మరి ప్రియ దైవజనులు, అభిషిక్తులు, స్నేహితులు, తమ్ముడు మరి దైవజనులు రత్నరాజు గారికి, అలాగే ఏంజిలమ్మకు, వారి యొక్క కుటుంబానికి ప్రభు పేరట నేను వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా. అలాగే మరి చక్కటి ఆరాధన జరిగించిన దైవజనులు, అభిషిక్తులు, ఏజీసీఎం పరిచర్యలో ఒక శ్రేష్టమైన పాత్ర కలిగి సేవా విధానంలోనూ ఒక గొప్ప గాయకునిగా, గొప్ప రచయితగా, మంచి ప్రసంగికునిగా దేవుని పేరట ఘనముగా వాడబడుతున్న మంచి దైవజనులు మరి మా తమ్ముడు గారు రూబెన్ పాల్ గారికి, బిడ్డలకు, కుటుంబానికి ప్రభు పేరట నేను వందనాలు తెలియచేస్తున్నాను. అదే సమయంలో మరి యవన కాలమునందు శక్తివంతమైన సాధనంగా దేవుని పని కొరకు అనేక స్థలాలకు నడిపించబడుతూ ప్రజలను దేవుని రాకడకు సిద్ధపరుస్తున్న మరొక శ్రేష్ఠుడైన దైవజనులు నాకు మేనల్లుడు గారు, మంచి ప్రసంగికులు సామ్యూయల్ జాకబ్ గారిని బట్టి, వారితో వచ్చిన సహోదరుని బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. స్తోత్రం. అదే సమయంలో మరి నాకు అత్యంత ప్రియులు, సన్నిహితులు, నేను చాలా ప్రేమగా, చాలా దగ్గరగా అన్నయ్య అని పిలుచుకున్న ఒక మంచి దైవజనులు స్టైన్ గారు. నేను ఈ పరిసర ప్రాంతాల్లోకి ఎటు వచ్చినా అన్నను కలవకుండా వెళ్ళింది లేదు. మరి ఎప్పటికప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వారు తీవ్రమైనటువంటి ఒత్తిడిలోనూ బాధలో కూడా ఉన్నారు. అన్ని పరిస్థితులను ప్రక్కన పెట్టి రాత్రి సభలో మనతో ఉండడాన్ని బట్టి అన్ననుకు, వారి కుటుంబానికి ప్రభు పేరట నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. స్తోత్రం. కొంచెం చేతులు ఎత్తచ్చు మంచిగా. హల్లెలూయా. అలాగే మరి ఈ సభకు అధ్యక్షుడుగాను, ఈ సభలకు గాయకులుగాను, మంచి ఆరాధికులుగాను, ఒక రకంగా చెప్పాలంటే నా పాటలు నాకంటే బాగా పాడే మంచి గాయకులు తమ్ముడు ఫిలిప్ గారు. ఎక్కువ ఏరియాలలో ఆయన వెళ్ళిన ప్రతి చోట నా పేరు వినబడుతుంది, నా పాట వినబడుతుంది. మరి తనను బట్టి ఈ దినాలలో చిన్న చిన్న తలాంతులను బట్టి తమను తాము హెచ్చించుకుంటూ ఒక విధమైన వరవడికి అలవాటు పడినటువంటి యవ్వన గాయక బృందంలో మంచి శ్రేష్ఠుడని నేను ఖచ్చితంగా సాక్ష్యం ఇవ్వగలను. స్తోత్రం. ఆర్థికపరమైన విషయాల జోలికి కానీ లేదా సౌకర్యాల జోలికి కానీ వెళ్లకుండా దేవుని పనికి పిలిచిన నాడు ఒక్క పాట పాడినా అది ప్రభువుకు మహిమని ఎంచుకుంటూ ఆ సమయాన్ని కూడా చక్కగా వినియోగించుకునే మంచి సువార్త గాయకులైన మా అందరికి ఎంతో ప్రీతికరమైన వ్యక్తి, వారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. స్తోత్రం. అలాగే చక్కటి సంగీతం ఇస్తున్న సహోదరులు, మరి మనమందరం కూడా సగం కోటమైనాకు వస్తాం. వాళ్ళు ఎప్పుడు వస్తారు చెప్పండి? సింపుల్ డైలాగ్ ఏంటంటే ఆర్కెస్ట్రా వాళ్ళు అంటాం మన, కానీ నేనంటాను పరలోక సంగీత బృందం. స్తోత్రం. హల్లెలూయా. ఎవరు వాళ్ళు? నిజానికి వాళ్ళే నిజమైన దేవుని సేవకులు. వీళ్ళు కానీ ఆ సౌండ్ సిస్టమ్, ఈ లైటింగు ఆర్గనైజ్ చేస్తున్న వీళ్ళందరూ కూడా మొట్టమొదటిగా వారి పరిచర్య ఈ గ్రౌండ్ కోసం చేస్తారు. తర్వాతే మనం కొంతమంది
ఆ పాటలు పాడడానికి వస్తారు. ఒక్కొక్కడికి తా అంటే తూరు రాదు అసలు. ఆడు సగం పాడి మళ్ళీ ఇలా మొహం చూస్తాడు, ఇది తాళం బాగాలేదన్నట్టు. అట్లాంటి వాడి పాటను కూడా ఓర్చుకొని ఒక గట్టుకు చేరుస్తారు. స్తోత్రం. ఒకసారి వాళ్ళని బట్టి గట్టిగా చప్పట్లు కట్టచ్చు. హల్లెలూయా. మంచిది. మరి చేరిన మీ అందరికీ, అలాగే నా వాక్యం వెలుపలికి రావడానికి ఈ కెమెరా ఆర్గనైజ్ చేస్తున్న బ్రదర్ గారికి కూడా ప్రభు పేరిట వందనాలు. దేవుని వాక్యం వైపు వెళదాం. ఆయా ప్రాంతాల నుంచి గనులైన అభిషిక్తులైన దైవజనులు అనేక మంది వచ్చారు. పేరు పేరున మీ అందరికీ నా కృతజ్ఞతా వందనాలు తెలియచేస్తున్నాను. సమయాన్ని వృధా చేయకుండా కొన్ని దేవుని మాటలు మీ ముందుంచాలని ఆశ కలిగి ఉన్నాను. దినవృత్తాంతముల 2వ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథం నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయం 27వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదువుకుందాము. దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయము 27వ వాక్యం. ఎవరైనా మైక్ తీసుకోండి, చదివేటప్పుడు కాస్త మైక్ దగ్గర ఉంటే ఇంకా బాగుంటుంది. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను. ధాన్యమును ద్రాక్షారసమును తైలమును ఉంచుటకు కొట్లను, పలు విధముల పశువులకు శాలలను మందలకు దొడ్లను కట్టించెను. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను, విస్తారమైన గొర్రెల మందలను, పశువుల మందలను అతడు సంపాదించెను. ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందాడు. స్తోత్రం. శ్రద్ధ కలిగి దేవుని మాటలు స్పష్టంగా నేర్చుకుందాము. మనము చదివిన మూల వాక్య భాగంలో ఒక భక్తుని సాక్ష్యము ఎంత ప్రోత్సాహకరమైనదో, ఆ సాక్ష్య ప్రకారమైన జీవితాన్ని మనము కలిగి ఉంటే మనమెంత దీవెనకరమైన సాక్షులుగా మార్చబడగలమో ఇక్కడ లేఖన భాగంలో ప్రత్యక్షపరచడం జరుగుతోంది. స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం 7 భాగాలుగా ఉండడాన్ని మీకు నేను పరిచయం చేస్తున్నాను. మొదటి భాగం ధర్మశాస్త్రముగాను పంచకాండములుగాను ఉంది. ఇది ఆదికాండ గ్రంథం నుండి ద్వితీయోపదేశకాండ గ్రంథము వరకు ఉన్న భాగం. రెండవ భాగము చరిత్ర, యెహోషువ గ్రంథం నుండి ఎస్తేరు గ్రంథము వరకు. మూడవ భాగం కావ్య గ్రంథాలు, యోబు గ్రంథం నుండి పరమగీత గ్రంథము వరకు. నాలుగవ భాగం ప్రవక్తలు, యెషయా గ్రంథం నుండి మలాకీ గ్రంథము వరకు. ఐదవ భాగం సువార్తలు, మత్తయి సువార్త నుండి అపోస్తలుల కార్యగ్రంథము వరకు. ఆరవ భాగం పత్రికలు, రోమా పత్రిక నుండి యూదా పత్రిక వరకు. ఏడవ భాగం ప్రకటన గ్రంథం. స్తోత్రం. హల్లెలూయా. ఈ 7 భాగాల పరిశుద్ధ గ్రంథ విధానంలో మన మూలవాక్యముగా ఎంచుకున్నది చరిత్ర భాగం. చరిత్ర అంటే అర్థం ఏమిటంటే, మనము చూడక మునుపు, మనము ఎరుగక మునుపు, మనకు తెలియక మునుపు జరిగిన యథార్థ సంఘటనల సమాహారమే చరిత్ర. స్తోత్రం. ఆ చరిత్ర భాగాన్ని తెలుసుకోవాల్సిందే ప్రతి ఒక్కరూ కూడా. చరిత్ర తెలిస్తే ఏమిటి అని మీరు అనుకుంటే, నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్న సంగతి ఏమిటంటే, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న చరిత్ర విషయాలు గనక మనము తెలుసుకుంటే ఎనలేని ధైర్యం కలుగుతుంది. స్తోత్రం. అచంచలమైన విశ్వాసమును కలుగుతుంది, స్థిరమైన భక్తి కలుగుతుంది. ఎందుకో తెలుసా? ఆ చరిత్ర భాగాలు ధ్యానించినా, చదివినా, వాటి వెంట ప్రయాణించినా మనకు అర్థమయ్యేది ఏమిటో తెలుసా అండి? అడుగడుగునా 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 దేవుని పరాక్రమ
పరాక్రమం బహు స్పష్టంగా తెలుస్తుంది. స్తోత్రం. యుద్ధరంగంలో ఆయన నడక, శత్రువులకు ఆయన కలిగించిన భీతి, ఆయన ప్రజల పక్షంగా ఆయన చూపించిన విశ్వ దర్శనం మనకు చరిత్రలో చాలా స్పష్టంగా కనబడుతుంది. స్తోత్రం. అప్పుడు మనకేంటంటే, ఓహో, ఆనాటి ప్రజల కాలములో వారి పక్షంగా అంత బలంగా నిలబడిన దేవుడు అలాంటి భక్తిపరులుగా ఉంటే గనుక మన పక్షముగా కూడా ఆయన నిలబడగలడు అనే మనోధైర్యం మనకు కలుగుతుంది. ఆ ధైర్యం కలిగినప్పుడు ఎవడి తాటాకు చప్పుళ్లకు మనం భయపడే పని ఉండదు. సైతానునే గాని, దురాత్మలే గాని, పరమండల దురాత్మల సమూహమే గాని ఏది నీ మీద దాడి చేసినా ఎక్కడ చెక్కు చెదరవు. ఎందుకంటే అది నీకు ధైర్యాన్ని పుట్టిస్తోంది. స్తోత్రం. సింపుల్గా చెప్తే హిజ్కియా జీవితంలోనే ఒక అద్భుతమైన సంఘటన. ఓనాడు సన్హెరీబు అనబడిన వాడు దేవుని ప్రజల మీదకి దండెత్తి వచ్చి ఒక లేఖ పంపాడు. ఆ లేఖ సారాంశం ఏంటంటే, ఓ యూదా ప్రజలారా, ఈ హిజ్కియా మిమ్మల్ని కాపాడతాడని గాని రక్షిస్తాడని గాని మీరేమీ అనుకోవద్దు. ఇంతవరకు నేను ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా నాకు తిరుగులేదు. ఏ రాజ్యం మీదకి వెళ్ళినా ఆ రాజ్యం నాకు లోబడిపోయింది. చూడండి, ఇప్పుడే కనుక మీరు నాకు తల వంచితే మీ ప్రాణానికి హాని ఉండదని మాటిస్తున్నా అంటూ ఒక లేఖను పంపాడు. ఆ లేఖ చూసిన హిజ్కియా గుండెలు బ్రద్దలయ్యేలాగా దేవుని సన్నిధిలో చేసిన విజ్ఞాపన, ఆయన ప్రవక్తను కలుపుకుని దేవుని ఎదుట చేసిన ప్రార్థనకు జరిగినది ఏమిటో తెలుసా? ఆ రాత్రి ఒక దేవదూత పంపబడ్డాడు. ఎంతమంది? అకాయ్ తలకాయలు పైకెత్తాలి. ఎంతమంది? ఒక్కడే వచ్చాడు. వందలు రాలా, వేలు రాలా. ఎందుకని? ఆడెవడో అన్నాళ్ళే ఏదో గుంపుగా వచ్చిందని. స్తోత్రం. నిజానికి దేవదూత ఒక్కడే వచ్చాడు. ఈ ఒక్కడే వచ్చిన దేవదూత చేసిన సంహారానికి 185,000 మంది శత్రువులు నేల కూలిపోయారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అప్పుడు మనకు ధైర్యం వస్తుంది కదా. అలాంటి ప్రార్థన చేస్తే, అలాంటి భక్తి చేస్తే, ఎలాంటి అవిశ్వాసము దరికి రాకుండా దేవుని ఎదుట నిలబడడానికి మనము ప్రయత్నము చేస్తే, ఆనాడు హిజ్కియా పక్షంగా శత్రువులను హతమార్చిన ఆ దూత నేడు ఉన్నాడు, మన పక్షంగా కూడా నిలబడగలుగుతాడు. ఆ ధైర్యం వస్తుంది మనకి. స్తోత్రం. అంత మాత్రమే కాదు, హిజ్కియా భక్తి చరిత్రలో మరో శ్రేష్టమైన సంఘటన ఏమిటంటే, ప్రవక్త వచ్చి చెప్పాడు, అయ్యా, దేవుడు నీకు ఇచ్చిన దినములు సంపూర్ణమైపోయాయి. నీ ఆయుష్కాలము ఆ మధ్యలో కోటాలు పెట్టకూడదు. స్తోత్రం. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలము పూర్తయింది. నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు హిజ్కియా, అయ్యా, నేను అప్పుడే చచ్చిపోతానా అని కూడు నీళ్లు మానేలా, లేకపోతే ఆ చావు భయంతో కలవరపడలా. ఒక రకంగా దేవునిని సవాలు చేసి ఆయుష్కాలాన్ని తిరిగి పొందుకున్నాడు. ఆ సవాల్ ఏంటో తెలుసా? దేవుణ్ణే ప్రశ్న వేశాడు. స్తోత్రం. యెహోవా, నీ సన్నిధిలో యథార్థవంతుడనై సత్యముతో నేను ఎలా నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని. నీకు తెలియదా నేనేంటో? నా బ్రతికేంటో నీకు తెలియదా? నా నడకేంటో నీకు తెలియదా అని అడిగాడు. మనకుందా ఆ ధైర్యం? అడగలమా? అడిగితే చాలు మన బతుకంతా చెప్పేస్తాడు ఆయన. నువ్వు ఎక్కడెక్కడ ఏం చేశావో, మందిరానికి వచ్చి బయటికి వెళ్ళి ఏం చేశావో, ప్రసంగం చేసిన తర్వాత ఏం చేశావో, పాట పాడిన తర్వాత ఏం చేశావో,
ప్రార్థన చేసిన తర్వాత ఏం చేసావో, గుళ్ళో ఎలా ఉన్నావో, లోకంలో ఎలాగున్నావో ఆ రంగులన్నీ బయటకు వచ్చేస్తాయి. అందుకే ఎవడు నేను ఎలాగున్నానో జ్ఞాపకం చేసుకో అండవు. ప్రభువా నేను ఎట్టున్నా జ్ఞాపకం చేసుకుని ఆయన అంటాడు. అది మనిషి ప్రార్థన. స్తోత్రం. కానీ హిజ్కియా సవాల్ చేశాడు, నేను ఎలా ఉన్నాను, నా ప్రవర్తన ఏంటి, ఇదేది నీకు తెలియకుండా జరగలా, దాన్ని ఒక్కసారి రివైండ్ చేయి అన్నాడు. అంతే. ఆయన కదిలిపోయి వెంటనే హిజ్కియా దగ్గరికి మరలా వర్తమానం పంపి, నువ్వేం కంగారు పడక నాయనా, నువ్వు పంపిన సమాచారం నాకు అర్థమైంది, నీలాంటి పోగొట్టుకొని నేను మాత్రం చేసేదే ఉంటుంది, ఇంకో 15 ఏళ్ళు బతుకు అన్నాడు. స్తోత్రం. 15 ఏళ్ళు ఆయుష్కాలము తిరిగి రావడం అంటే అదేమీ చిన్న విషయమో కాదు. ఈ పాట మీరు ఎన్నోసార్లు ఎంతోమంది సేవకులు, మీ పాస్టర్ గారులు మీ సంఘాలలో కొన్ని 100 సార్లు చెప్పి ఉండొచ్చు. దానికి మనం అలవాటు పడిపోయి ఉండొచ్చు కూడా. కానీ మీకు తెలియాల్సింది ఏంటంటే అదేమి చిన్న విషయమో, మీ బ్రతుకులో వెళ్ళిపోయిన ఒక్క క్షణాన్ని వెనక్కి తేగలరా? సాధ్యమైద్దా? చెప్పరే ఒక్కయ్. ఇప్పుడు తెలిస్తే ఇలా అనాలి, తెలియపోతే ఇలా అనాలి, ఇలా తిప్పకూడదు, కన్ఫ్యూజ్ అయిపోద్ది. మా ఊరిలో ఒక ఆయన చచ్చిపోయాడు, మా సొంత ఊరిలో, విశాఖపట్నం జిల్లా. మా బంధువే కదా, నేను కూడా వెళ్తే అందరూ ఏడుస్తున్నారు. వాళ్ళ ఆవిడ ఇంకా గట్టిగా ఏడుస్తుంది. మరి భార్య అంటే బాగా ఏడుస్తుందిగా. కాకపోతే అమ్మాయి కొంచెం వెరైటీగా ఏడుస్తుంది. బావా చచ్చిపోతే చచ్చిపోయావు, ఒక్కసారి లేక బావా మళ్ళీ చచ్చిపోదు కానీ అంటుంది. జనానికి ఏడుపోయి నవ్వు మొదలైంది. ఇంతలో ఆ అమ్మాయికి అన్నవరస అయినోడు వచ్చాడు అక్కడికి. ఆడంటాడు, అమ్మాయి బావ పడుకున్నాడు లేబాక, ఊకే లెగిలెగట్టవేంటే, బతుకున్నప్పుడు అలాగో మనశ్శాంతి లేదు, పడుకున్నాడు ఇప్పుడు పడుకొని. ఏమంటున్నాడు చెప్పరేమర్రా, పడుకొని మంటాడా చచ్చిపోని మంటున్నాడా? పడుకొని బావని లేపాక. అందరూ ఏమనుకున్నారంటే వీడు ఎంత మంచోడురా, ఓ అరే బాబాయ్ చచ్చిపోన్నాడు అంటానికి కూడా ఇష్టపడలేదు, నిద్రపోతున్నాడు పడుకున్నాడు అంటున్నాడు. ఇదిరా బాబా బామ్మర్దుల స్నేహం అంటే అనుకుంటున్నారు అందరూ. తీరా తెలిసింది ఏంటంటే ఆ చచ్చినోడికి బతుకున్నాడు 65,000 ఇవ్వాలంట. ఈ అమ్మాయి ఏమడుగుతుంది, ఒక్కసారి లెగిసి మళ్ళీ చచ్చిపోబావంటుంది. ఈడు ఆడికి ఎదురుగా నిలబడ్డాడు. ఈడు బావి ఏంటంటే మా అమ్మాయి ఏమో లెగమంటుంది, ఆడు పుసుక్కులు లెగిసి ఈడు నీకు 65,000 వాళ్ళని చెప్పి చచ్చిపోతాడేమో, లేపాక పడుకొని అంటున్నాడు. ఈడు 65,000 కాదు 65 లక్షలు ఇచ్చిన ఆడు లెగలేడు. స్తోత్ర. లెగిస్తాడా? చెప్పరే, లెగిస్తాడా? సాధ్యమైద్దా? మరణమే లేని జీవితాన్ని జీవించడానికి ఇప్పటికీ శాస్త్రవేత్తల పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అంతటి చరిత్ర కలిగిన మహాభక్తుడు. అయితే అతని జీవిత ప్రయాణంలో మనకు తెలిసిన కొన్ని విషయాలే కాస్త నూతనంగా మీకు పరిచయం చేయాలని ఈ పాఠాన్ని మూలవాక్యంగా ఎంచుకున్నాను. స్తోత్రం. అదేమిటంటే ఇక్కడ హిజ్కియాను గూర్చి ఒక గొప్ప చరిత్ర వ్రాయబడింది. ఇప్పుడు దాకా చావును జయించున్నాడు అనుకున్నా, సన్హెరీబును గెలిచినాడు అనుకున్నా, గొప్ప పరిపాలకుడు అనుకున్నా, దానికి మించిన గొప్ప సంగతులు మన మూలవాక్యాల్లో ప్రకటించబడతా ఉన్నాయి. అదేంటట? ఒకటి, అతి విస్తారమైన సంపద కలిగిన వాడట. స్తోత్రం. ధనము, డబ్బు, పశువుల మందలు, గొర్రెల మందలు, విస్తారమైన సంపద కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, ఎవడైనా ఆస్తులు సంపాదిస్తాడు, బంగారము సంపాదిస్తాడు, భూమిని సంపాదిస్తాడు. కానీ హిజ్కియా పట్టణములను సంపాదించాట. స్తోత్రం. ఊర్లే సంపాదించేశాడు. ఇంతటి పరిస్థితికి కారణం ఏంటి? మనము ధనవంతులము కావాలంటే, లేదా మనము సమృద్ధి కలిగిన స్థితిలోనికి వెళ్ళాలంటే ఏం చేయాలి? పక్కోడు జేబు కొట్టాలి, అవతలోడి కుటుంబాన్ని కోల్చాలి, లేని వార్త పుట్టించాలి. ఇవేనా? వీటి వల్ల నాచినవి తప్ప లాభం రాదు. నిజానికి ఒకడు ధనవంతుడు కావాలంటే, ఒకడు పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు కావాలంటే,
ఒకని స్థితి వాని చుట్టూ ఉన్న వారి కంటే ఉన్నతంగా ఉండాలి అంటే వాని ప్రయత్నములు ఫలించాలి. స్తోత్రం. ఏంటది? నువ్వే పని ప్రారంభిస్తే, ఏ ప్రయాణము ప్రారంభిస్తే, వ్యవసాయము, వ్యాపారము, చేతి పని, ఇలా ఏ ప్రయత్నాన్ని నువ్వు ప్రారంభిస్తే ఆ ప్రయత్నము ఫలించిన నాడు, నువ్వు అనుకున్నదల్లా జరిగిన నాడు ఖచ్చితంగా నీ స్థాయి అందరికంటే ఉన్నతంగానే ఉంటుంది. అలాంటి వాడికి ఒక పేరు పెడుతుంది లోకం. అదేంటంటే వాడు పట్టిందల్లా అది సంగతి. స్తోత్రం చెప్పండి. వాడు పట్టిందల్లా ఎట్టయింది? హిజ్కియాను గురించి వ్రాస్తాడు. మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన మాట అదే. అతడు తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు వృద్ధి పొందాడు, ఫలించాడు, అభివృద్ధిని చూశాడు. ఓటమి లేదు, వెనుదిరిగింది లేదు, నష్టాన్ని చవి చూసింది అన్నట్లుగా ఇతని ఆశీర్వాద ప్రస్థానము ప్రయాణించింది. ఎందుకు అలా జరిగింది అంటే దానికి శ్రేష్టమైన పదము ఇంకొకటి ముందు వచనాలలో ప్రవేశపెట్టారు. 29వ లేఖనంలో ఆ మాట వ్రాయబడింది చూడండి. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన ఎవరిచ్చారంట? అకాయ్ ఎవరిచ్చారు? ఎలా పెరిగింది ఇది? దొంగతనం చేసి తేలా, మోసం చేసి తేలా, పక్వాన్ని పడగొట్టి తేలా, ఎవడి మీద చెడ్డ మాటలు చెప్పి ఆ వచ్చిన దానితో కడుపు నింపుకునే అలవాటు కలిగిన వాడు చెప్పండి కాదు. ఎలా వచ్చిందో తెలుసా? అతని ప్రయత్నాలన్నీ ఫలించాయి. ఆ ప్రయత్నములను ఫలింపచేసింది దేవుడు అని చెప్తున్నాడు అక్కడ. అంటే దేవుడే హిజ్కియా చెయ్యి పట్టి నడిపించాడు. స్తోత్రం చెప్పండి. దేవుడే హిజ్కియా చెయ్యి పట్టి నడిపించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి అనేక సార్లు ప్రయత్నించి విఫలమైపోయావేమో. ఈ కార్యం ఎప్పుడు జరుగుతుంది? ఈ అద్భుతం ఎప్పటికి అవుతుంది? నేనెప్పటికి ఫలిస్తాను అని నువ్వు అనుకుంటున్నావేమో. ఖచ్చితంగా నేను ప్రకటించగలను, ఈ రాత్రి హిజ్కియా వంటి మహాభక్తుని భక్తి అడుగు జాడలలో ఒక్క అడుగు వేయడం నువ్వు ప్రారంభిస్తే ఈ రాత్రి నుండే నీ ప్రయత్నాలకు ఫలాలు కూడా ప్రారంభమవుతాయి. స్తోత్రం. ఎందుకు అనంటే గనుక దేవుని సహాయము లేకుండా ఎవడు ఫలించలేడు, తన ప్రయత్నములో వృద్ధి పొందలు. మనం అనుకుంటాం నా రెక్కల కష్టార్జితం అండి, నేనండి రోజంతా కష్టపడి తెచ్చింది, దేవుడిచ్చేదే ఉంది ఇందులో అంటాడు ఒక్కొక్క తెలివైన మూర్ఖుడు. రెక్కలు నీయే, కానీ వాటిని ఆడిస్తోంది దేవుడు. స్తోత్రం చెప్పండి. రెక్కలు నీయే కాదా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం ఊదినోడికి లాక్కోవడం ఎంతసేపు పట్టింది? మనం అనుకోవటమే కానీ ఉప్పు అని ఊదాడు, తిరుగుతున్నాం, వెనక లాగేశాడు, ఏమైపోతాం అంతే. ఆ మధ్యన ఒక వీడియో చూసా, కండల వీరుడు. ఆడి కండలు ఎట్టుండయంటే రోడ్ రోలర్తో తొక్కించిన అణిగేటట్లేవు, అట్టుండయి. ఎంత బలవంతుడు అనుకుంటున్నావా? అంతలో నాడు గుండెపోటు వచ్చింది. ఎత్తిన బరువు అట్టాగా పడేసి అట్టాగే కూలిపోయి చచ్చిపోయాడు. ఎంతసేపు కావాలా? నాది అనుకోవద్దు, నేను అనుకోవద్దు, నేనే అనే ఆలోచన నీకొద్దు. ఎందుకంటే నువ్వు ఏమై ఉన్నావో, నువ్వు ఏమి కలిగి ఉన్నావో, నువ్వు ఎలా ఉన్నావో దీనంతటికి పునాది నా దేవుని యొద్ద నుండే ప్రారంభమైంది. దాన్ని ఎవడు కాదనలేని సత్యం. స్తోత్రం. ప్రపంచ మానవ జీవన ప్రయాణం, దైనందిన మానవ జీవన విధానం దీనంతటిని కొనసాగిస్తోంది దేవుడే. ఆయన సహాయం లేకుండా ఎవడును ఫలించలేడు. నాకు వేరే మీరేమి అబ్బే మన వల్ల కాదు, డైలాగ్ లేస్తాం అంతే. నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, మన వల్ల కాని పని. అదే దేవునిలో ఉంటే నీ వల్ల ఏదైనా అవుతుంది. దేవునితో నడిస్తే నీ వల్ల ఏదైనా జరిగితే, దేవుడు నిన్ను నడిపిస్తే నీ వల్ల సమస్తము నెరవేర్చబడుతుంది. 2003వ సంవత్సరంలో నేను హైదరాబాద్ పరిచర్యలో ఉన్నాను. కుషాయిగూడ దగ్గరలో
ఒక తల్లిగారు మందిరం కట్టి ఆ మందిరంలో పరిచయం చేయడానికి నన్ను పంపమని మా ఆత్మీయ తండ్రి గారు మోజెస్ గారిని అడిగింది. ఆయనేమో నన్ను పంపాడు. కుటుంబంగా వెళ్ళాను. ఒక 3 వ్యక్తులు అక్కడికి ప్రార్థనకు వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు, ప్రతి వారం కాదులే కానీ అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. ఆ 3లో ఒక అక్క, ఆవిడ పేరు లక్ష్మి గారు, చాలా మంచి ప్రార్థనా పరురాలు. అప్పటికి ఇంకా సెల్ ఫోన్స్ రాలా, ల్యాండ్ లైన్ ఫోన్లే. ఓ రోజున నాకు ఫోన్ చేసింది. ఆ వందనాలు అక్క, ఏంటి అక్క అన్న. అయ్యా మా పక్కింట్లో ఏదో సౌండ్లు అవుతుంటే వెళ్ళా, పెద్ద పెద్ద గోల్ చేస్తుంటే ఏంటని వెళ్తే వాళ్ళ అమ్మాయికి దెయ్యం పట్టింది నాన్న, అన్నీ పడేస్తుంది, వాళ్ళేం బాగుతుంది. వాళ్ళు నన్ను చూసి, అమ్మ మీ పాస్టర్ గారిని ఒకసారి రమ్మను ప్రార్థన చేస్తారు అని అడిగారు. అయ్యా నువ్వు కనుక ఒకసారి వస్తే నాన్న వాళ్ళకి ప్రార్థన చేద్దాం, ఇక్కడి నుంచి ఆ కుటుంబం దేవుని వైపు తిరుగుతారు అంది. ఏం కాదు లేక, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, దెయ్యం పోద్దన్న. అమ్మ నేనే అందే. నువ్వేనక్క, నువ్వు వెళ్ళినా కూడా దేవుడు కార్యం చేస్తాడు అన్న. అబ్బాబే నాకు ఎలాంటివి పెట్టద్దు నాన్న, నువ్వు వస్తే నీ వెనకాల పడొస్తా అందే. సరే అక్క ఓ పని చేయి, మరి దురాత్మ ఎక్కువ అల్లరి చేస్తుంది కాబట్టి నువ్వు వెళ్ళి స్తోత్రం స్తోత్రం అంటా ఉండి వెనకాలే నేను వచ్చి జాయిన్ అవుతానన్నా. తప్పకుండా రా నాన్న అంది. సరే అక్క వస్తానంటే నువ్వు వెళ్ళాను. ఆవిడ వెళ్ళింది, నేను వెళ్ళి మాకాళ్ళు వేసి స్తోత్రం 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 అంటుందంట. కాసేపుడికి దురాత్మ, అమ్మాయి బాబాయ్ నా ఒళ్ళు మండిపోతుంది, నేను వెళ్ళిపోతాను అంటుందంట. మా అక్క అంటుంది, ఎక్కడికి వెళ్ళేది ఆగు, మా పాస్టర్ గారు రావద్దు, నేను ప్రార్థన చేస్తే దెయ్యం పోయింది అని అయ్యగారికి తెలియాలి, నువ్వు ఉండా. అమ్మ నేను ఉండను అంటుంది. కాదు నువ్వు ఉండాల్సిందే, నేను వెళ్ళిపోతా, కాదు నువ్వు ఉండాల్సిందే. ఆ ఇంటి వాళ్ళు అంటున్నారంట, ఇదేంటి అమ్మ దెయ్యాన్ని పోగొడతాకు వచ్చి నువ్వే ఉండమంటావు, పోనీ అమ్మ, పిల్ల నెమ్మది పడుతుంది, పోనీ అమ్మ. అప్పుడు మా అక్క ఏందంట, పోతే పోయావు కానీ ఏదైనా సౌండ్ చేసి వెళ్ళిందంట. దురాత్మ పోతా పోతా ఆ బీరువా మీద అట్టపెట్టి మా అక్క నెత్తి మీద వేసిపోయింది. మళ్ళీ ఆదివారానికి ఆ కుటుంబాన్ని మందిరానికి తీసుకొచ్చింది. అందరూ పూర్తిగా లోకానుసారంగానే కనబడుతున్నారు నాకు. ఏంటక్క వీళ్ళందరినీ తీసుకొచ్చావు ఏంటంటే, వీళ్ళు ఇక నుంచి దేవుని సన్నిధికి వస్తారు, నాకు మాట ఇచ్చారు. అవునాక ఏం చెప్పావక్క, ఒక ఆత్మను రక్షించడానికి నా తలపైన తాకొచ్చేస్తుంది, ఇంత పెద్ద కుటుంబాన్ని నువ్వు ఎలా తీసుకొచ్చావక్క అని అడిగా. నువ్వేగయ్యా దేవుడితో ఉంటే ఏదైనా చేసేస్తానని చెప్పావు, ఆ ధైర్యమే దురాత్మ మీద పోరాడే శక్తినిచ్చింది నాకని చెప్పింది. చెప్పి వాళ్ళతో ఒక మాట చెప్పిందంట. అదేంటంటే, అమ్మా మీరు నన్ను చూస్తున్నారుగా, నేను పనికిరాని దాన్ని, పనికి మాలిన దాన్ని, తెలివి లేని దాన్ని, మూర్ఖురాల్ని ఇంకా చెప్పాలంటే. చూడండి, నాలాంటిది ప్రార్థన చేస్తేనే దెయ్యం పోయిందంటే నన్ను సిద్ధపరిచే దైవజనుడు ఎలాంటి వాడు ఊహించండి అని చెప్పి వారిలో మార్పు తెచ్చి దేవుని మందిరానికి తీసుకొచ్చింది. ప్రభువు లేకుండా మనం ఏం చేయలేం, ఊగుతామంతే. నేను అది చేయగలను, ఇది చేయగలను, నాకు అది తెలుసు, ఇది తెలుసు అంటే మనకు తెలిసింది గోరంతే అన్నాడు ఒక ఆయన. తెలియాల్సింది మరి ఏం తెలుసు అని ఊగుతామో తెలియదు, ఊరికే ఊగిపోతాం. మాకే తెలుసు, మాకు తెలిసినంత ఇంకెవడికి తెలియదు. నా ఇంత జ్ఞాని లేడు. ఓరి పిచ్చోడా, అది నీ అంతరంగంలో ఉన్న మూర్ఖత్వానికి పరాకాష్ట. స్తోత్రం, హల్లెలూయా. ఆయనతో ఉంటే, ఆయనలో ఉంటే, ఆయనలా ఉంటే నీ వలన ఏదైనా సాధ్యమే. అలాంటి వాడే హిజ్కియా. ఆ హిజ్కియాను దేవుడు చెయ్యి పట్టి నడిపించాడు. ఎంతగా అంటే అతి విస్తారమైన సంపదలు, బలమైనటువంటి సంపదలు సంపాదించువానిగా, అంత మాత్రమే కాదు పట్టణములను సహితము సంపాదించువానిగా అతన్ని దేవుడు సమకూర్చాడు. ఎందుకు ఇంతగా దేవుడు హిజ్కియాను వెంబడించి ఉంటాడు? ఇంతగా దేవుని చేతి సహాయం హిజ్కియాకు ఎందుకు దొరికి ఉంటుంది? ఈ రాత్రి కూడా ఇక్కడున్న మనలో అందరికీ అనేక కోరికలు ఉన్నాయి, అవసరాలున్నాయి, బాధలున్నాయి, బలహీనతలున్నాయి. లేవా? చెప్పరే, మీకే అవసరం లేదా? నేను ప్రశ్నిస్తా. ఇన్నేళ్ల భక్తి జీవితంలో మీరు కోరిక చెప్పకుండా ఏనాడైనా ప్రార్థన ముగించారా? ఏ రోజైనా? అసలు మీరే కాదు, పాస్టర్ గారులు కూడా అంతే. మాకు ఇది కావాలా అని అడగకుండా ఇప్పుడు ప్రార్థన ముగించడు. అసలు అందరికీ కోరికలు ఉన్నాయి, అందరికీ అవసరాలున్నాయి,
అందరికీ బాధలున్నాయి. ఇంకా నేను చెప్పాలంటే అవన్నీ నీకున్నాయి కనుకనే వాటి కొరకు ఒక సమాధానాన్ని సిద్ధపరిచి ప్రభువు నిన్ను ఇక్కడికి పిలిచాడు. లేకపోతే లెక్కించబడిన అనేక మంది ఊరిలో ఉండగా ఏర్పరచబడిన మనమే ఇక్కడున్నామంటే దీన్ని మీరు గ్రహించాలి. స్తోత్రం. మరి ఆ తలంపులు నెరవేరేది ఎలా? అడుగుతాం కదా, సాక్ష్యాలు చెప్తాం కదా, ఎన్నాళ్ళుగానో ప్రార్థన చేస్తున్నాం కానీ కార్యాలు జరగట్లేదమ్మా, అద్భుతాలు జరగట్లేదమ్మా, బిడ్డ కొరకు ప్రార్థన చేయండి, వివాహం కొరకు ప్రార్థన చేయండి, గర్భఫలం కొరకు ప్రార్థన చేయండి, అబ్బాయి చదువు కొరకు ప్రార్థన చేయండి, ఇంకా బిడ్డ ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలని ప్రార్థన చేయండి, భర్త మారు మనసు కొరకు చేయండి, భార్య ఆరోగ్యం కొరకు చేయండి, కుటుంబ ఆర్థిక పరిస్థితుల కొరకు చేయండి. అడుగుతూనే ఉన్నాము కానీ అక్కర తీరటం లేదు. దానికి సంబంధించిన నిరాశ మన బ్రతుకులో అడుగడుగునా కనబడుతోంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు చేతకాని వాడు కాడు. నేను ఆరాధిస్తే నమ్మి ఆరాధించి ప్రకటిస్తున్న దేవుడు చేయలేనివాడు కాడు. చెప్పాడుగా, రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము ఆయన చేయలేనివాడు కాదు. ఇంకా చెప్పాలంటే కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, గోత్రాన్ని బట్టి కార్యాలు చేసేవాడు కాడు. ఆయన అందరి పట్ల కార్యాలు చేసే దేవుడు. పేతురు ప్రసంగిస్తూ అంటాడు, దేవుడు పక్షపాతి కాడు. ఎవరైనా ఆయనకి పక్షపాతం లేదు. కానుకలు ఇస్తే ఒకలాగా, ఇవ్వకపోతే ఒకలాగా, పాటలు పాడేవారిని ఒకలాగా, పాడని వారిని ఒకలాగా, ప్రసంగించే వాళ్ళని ఒకలాగా, వాక్యం చెప్పని వాళ్ళని ఒకలాగా చూసే దేవుడు. ఈ హెచ్చు తగ్గులన్నీ భూ సంబంధమైనవే. నన్ను రెవరెండ్ అని పిలిచినా, డాక్టర్ అని పిలిచినా, బిషప్ అని పిలిచినా, సంఘ పెద్ద అని పిలిచినా, విశ్వాసాన్ని పిలిచినా, పాస్టర్ గారిని పిలిచినా, దైవజనుడిని పిలిచినా, ఎన్ని పేర్లతో పిలిచినా ఆ పేర్ల యొక్క నిబంధనలన్నీ ఈ భూమికి సంబంధించినవే. నా దేవుని న్యాయపీఠం ముందు ఒకడు ఎక్కువ కాదు, ఒకడు తక్కువ కాదు. చేతి స్తోత్రం చెప్పండి. మరి ఎందుకని కార్యాలు జరగటల్లా? దేవుని కార్యాన్ని కనుగొనలేకపోవడానికి గల కారణం ఇక్కడ 2 విషయాలు ముందు చెప్పి ఆ తరువాత వాక్యపు లోతుల్లోనికి తీసుకుని వెళతా. ప్రధానంగా జరుగుతున్నది ఏంటంటే, చాలామంది సంఘాలకు వచ్చే బిడ్డలు దేవుని ఎరిగిన వారి పద్ధతి ఎలా ఉందంటే, ప్రస్తుతం నేనే యేసు ప్రభువును బతికెత్తుంది, నేనే పాస్టర్ గారిని బతికెత్తున్నా, లేకపోతే ఆయనకి ఏమి లే. మా ఊరు వచ్చినప్పుడు అట్టా సన్నగా బుట్టలాగా ఉన్నాడు. మరి ఏంటి అనుకున్నా, మేము పెట్టిందినే పొట్ట 3 మూరల ముందుకు వచ్చింది. మా ఊరు వచ్చినప్పుడు ఆయనకి కట్టుబట్టలు తప్ప ఇంకేమీ లేవా. ఇవాళ మేమే 10 టైర్ లారీ కొనిపెట్టాం అంటుంది ఒక్కొక్క ఆవిడ. అందుకనే మన పట్ల కార్యాలు జరగట్లా. అన్య జనాంగం వస్తారు, ఏదో ఆశతో వస్తారు, మేము చిన్న ప్రార్థన చేస్తే చాలా వాళ్ళకి మేలు కలుగుతుంది, వెళ్ళిపోతున్నారు. సంవత్సరాల తరబడి దేవుని ముందున్న విశ్వాస పట్ల కార్యం ఆలస్యం అవుతుంది. నేను ఇది స్పష్టంగా గమనించా. ఓ రోజున ఎదురుముండిలో సాయంకాలం మేము చర్చ్ దగ్గర ఉన్నాము. మా ప్రక్క విలేజ్ నుండి ఒక సహోదరిని హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఆర్ఎంపీ డాక్టర్ గారి దగ్గరికి తెచ్చారు. ఆవిడని ఒక 6 తీసుకొచ్చారు. 6 మగాళ్ళు తీసుకొచ్చారు అక్కడికి, వాళ్ళ కుటుంబస్తులే. ఆవిడ పరిస్థితి ఏంటంటే, ఊపిరే కానీ ఊపిరి తీసుకున్నదిలే పరిస్థితి కనపడతలా. ఆయాసం, ఎక్కిళ్ళు, తెగ ఆయాస పడిపోతుంది. ఆర్ఎంపీ డాక్టర్ గారు చూసి అన్నట్ట, ఈవిడ ఏ నిమిషంలోనైనా చచ్చిపోద్ది, ముందు అర్జెంటుగా రేవు దాటి తీసుకెళ్ళిపోండి అన్నట్ట. సరే, తీసుకెళ్ళిపోవడానికి ఆ గేటు దాటి బయటకు వచ్చినప్పుడు ఈ 6 ఒకడు అన్నట్ట, రే తీసుకెళ్ళేది ఎట్టాగో తీసుకెళ్దాం, కానీ ఇక్కడ దగ్గరలో పాస్టర్ గారు ఉన్నాడు, చిన్న ప్రార్థన చేసి తీసుకెళ్దాం. ఒక్కడికి మారు మనసు ఉన్నోడు కాదు, దేవుని నమ్మినోళ్ళు కాదు, రక్షణ పొందినోళ్ళు కాదు, వారాల తరబడి సంఘానికి వచ్చిన వాళ్ళు కాడు. వాక్యం అంటే ఏమిటో వారికి చెప్పండి తెలియదు. కానీ మందిరానికి వెళ్దామని ఆలోచన వచ్చింది. వచ్చారు. ఆవిడని చూసి ముందు నాకు భయం వేసింది. చర్చిలో చైరేసి కూర్చోబెట్టాం. నాకు కొట్టేస్తుంది లోపల, ఈవిడ అక్కడ అయిపోద్దే, నన్ను ఖాళీ చేయించేస్తారు. ఎందుకంటే వెళ్ళిపోమ్మని అనలేం. ఇప్పుడు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు, మీరు మా దగ్గర వెళ్ళిపోవాలని అంటామా? అనలేం. కానీ ఆవిడ చూస్తే నాకు అర్థమవుతుంది, నా పెట్టి చదువుకునే టైం అయిందని. ఎందుకంటే మరి అక్కడ పోయిందనుకో స్తోత్రం, ఇక నా పని. ఎక్కడ పోవాల్సిన వాళ్ళన్నా బుసుకుని తెచ్చి చర్చిలో పడేస్తారు. ఎందుకంటే దాన్ని అడ్వాంటేజ్గా చేసుకొచ్చాళ్ళు. సరే, ఇప్పుడు ఆవిడని కూర్చోబెట్టారు. నాకేం అర్థం కావట్లా. ప్రార్థన చేయాలి లెక్క ప్రకారం
ముందు ఒక రకమైనటువంటి కలవరం పుట్టింది. మరలా ఎందుకో దేవుడు ఈ స్థితి ద్వారా నా పరిస్థితి మార్చాలనుకుంటున్నాడేమో. నేను సిద్ధపడుతున్నా. అక్కడ ఇంకో ఇద్దరు అక్కలు ఉన్నారు. వాళ్ళిద్దరు వచ్చి మోకాళ్ళు వేశారు. వీళ్ళిద్దరిని చూసి ఆవిడ్ని తీసుకొచ్చిన 6 మోకాళ్ళు వేశారు. మా పాస్టమ్మ గారు గ్లాస్తో నీళ్లు తెచ్చింది. అయ్యా ప్రార్థన చేసి ఆవిడ మోకాళ్ళు వేసింది. నేను ప్రార్థన చేస్తున్నా, అందరు స్తుతిస్తున్నారు. ప్రార్థన చేసి నీళ్ళు ఇచ్చా. వితిన్ సెకండ్స్లో ఆమె పరిపూర్ణమైన ఆరోగ్యమును పొందింది. స్తోత్రం, హల్లెలూయా. పక్షపాతం ఉందా? దేవుడు వీళ్ళ పక్షం అయితేనే చేస్తాననే మాట అక్కడ ఏమన్నా ఉందా? లే. ఆవిడ ఎందుకు బాగైంది? ఆవిడికి విశ్వాసం. ఆమెను తీసుకొచ్చిన 6 విశ్వాసం. రేవు దాటి బ్రతుకు కోసం పరిగెత్తవలసిన వాళ్ళు ఏమో ఒక్కసారి ఆయన పాదాల దగ్గరికి వెళ్తే బ్రతుకుతామేమో. ఆ నమ్మకం యాళ్ల తరబడి సంఘాలలో కూర్చున్న విశ్వాసుల్లో స్థిరంగా ఉండటంలా ఆ కుటుంబం మీద ఈ కుటుంబము, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, లేని పోనివి చెప్పుకుంటూ వివాదాల మధ్య, విమర్శల మధ్య ఆత్మీయ జీవితాన్ని పతనావస్థకు తెచ్చుకుని ఎంత ప్రార్థన చేసినా కార్యము జరగని అనుభవాలలోనే ఉండిపోయారు. నా ప్రియ తల్లులారా, అన్నలారా, ఈ రాత్రి ఆ కట్ల నుంచి వెలుపలికి రండి. ప్రభువు మీ చెయ్యి పట్టి నడిపించాలనుకుంటున్నాడు. ఎలా నడిపిస్తాడు? ఎందుకు నడిపిస్తాడు? హిజ్కియా మీద అంత తీవ్రమైన ఏకాగ్రత ఆయనకి ఎలా కలిగింది? ఎలా హిజ్కియా స్థితిని మార్చాడు అంటే హిజ్కియా జీవితంలో 7 శ్రేష్టమైన అనుభవాలు ఉన్నాయి. స్తోత్రం. ఎన్ని మొఖాలు అలా పెట్టకండి, కొన్నే చెబుతా. ఏంటేమైద్దోనని. హిజ్కియా జీవితంలో 7 భక్తి అనుభవాలు. ఒకవేళ నీకు మనసుంటే, నీ మనస్సాక్షి నీతో మాట్లాడితే, ఈ రాత్రి దేవుని వాక్యానికి లోబడి ఆ అనుభవాల వైపు రాగలిగితే ఖచ్చితంగా నీ పరిస్థితులు మారబోతున్నాయి. ఏం చేశాడు హిజ్కియా? మనం ఏం చేయాలి? చదవండి. లేఖన గ్రంథాన్ని మీకు పరిచయం చేస్తాను. 29వ అధ్యాయం, అదే దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో 29వ అధ్యాయము మొదటి లేఖన భాగం నుండి చూద్దాం వేగంగా. 20 ఏండ్ల వాడై హిజ్కియా ఆరంభించినప్పుడు 20 ఏండ్ల వాడై 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు అనగా హిజ్కియా తన పితరుడకు దావీదు చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. 2 చేతులెత్తి ప్రభువును స్తుతించండి. ఎందుకు దీవించబడ్డాడు? ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? ఎందుకంతటి ఉన్నత ఘనతలను సంపాదించాడు? చేసిన ప్రతి ప్రయత్నంలోనూ అతడెందుకు ఫలించాడు అంటే నీ దగ్గర నా దగ్గర లేని ఒక ఘనమైన లక్షణాన్ని కలిగి ఉన్నాడు. అదేంటంటే యథార్థమైన ప్రవర్తన. స్తోత్రం. ఈ రోజున అన్ని చోట్ల లోపించింది అదే. దేవుని పనిలో కానీ, సేవలో కానీ, విశ్వాస జీవితంలో కానీ యథార్థత లేదు. యథార్థత లేదు. కనీసం ఒక జాన కూడా ఉండదు. ఈ సెల్ ఫోను వాళ్ళ దగ్గర తప్ప ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి 172 కొడతా ఉంటుంది. అర్జెంటుగా లాగేసుకుంటారు. ఏది ఒక కాల్ చేసేస్తా. భార్య కూడా ఎవరో, ఎందుకంటే వాడి బతుకు బయటకు వచ్చేద్ది. స్తోత్రం. స్నేహితుల దగ్గర రహస్యాలే, భార్య దగ్గర రహస్యాలే, భర్త దగ్గర రహస్యాలే, పిల్లల దగ్గర రహస్యాలే. యథార్థత ఏది? ఒకవేళ ఇన్ని చోట్ల యథార్థత ఉన్నా లేకపోయినా ఏమో నాకు తెలియదు, కానీ దేవుని ఎదుట మాత్రం ఖచ్చితంగా నీ యథార్థత కనిపించి తీరాలి. స్తోత్రం. హల్లెలూయా. యోబు నష్టపోయినా 2 దీవించబడడానికి గల కారణం ఆ యథార్థతే. దావీదు వంటి ఒక గొర్రెల కాపరి రాజ్య సింహాసనం మీద అధిష్ఠించడానికి కారణం ఆ యథార్థతే. మోషే తరువాత ఇశ్రాయేలు నాయకునిగా ఎవరిని చేద్దామా అని దేవుడు అనుకున్నప్పుడు యెహోషువ తప్ప వేరే ప్రత్యామ్నాయం కనిపించకుండా చేసింది ఆ యథార్థతే.
నీకు తెలియటల్లా నీ దీవెన సూత్రం ఏంటో. యథార్థంగా ఉండండి దేవుని దగ్గర. ప్రజలు చూసేలాగా భక్తి చెయ్యక్కర్లా. ఒక రకంగా చెప్తే అది వాక్య విరుద్ధం కూడా. రహస్యమందు చూస్తున్నాడు నీ దేవుడు. అక్కడ నువ్వు యథార్థంగా ఉండు. నేను ఒక రోజు సాయంత్రం పూట గృహదర్శనాలకు వెళ్ళాను మా ఊళ్ళో విశ్వాసుల ఇళ్ళకే. దాదాపు అన్ని ఇళ్ళు పూర్తయినాయి, ఇంకో ఇల్లు ఉందిక. అవతల ఇంటి దగ్గర నేను ఉన్నానని తెలుసుకుని ఒక అక్క వాళ్ళ అబ్బాయితో అంటదే, రే నేను గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను కానీ నువ్వు టీవీ సౌండ్ పెట్టబాకే అంది. సర్లే పో అన్నాడు ఈడు. ఆవిడ వెళ్ళి స్తోత్రం స్తోత్రం అంటుంది. ఆ టయానికి టీవీలో రంగరంగ పాట ఏదో వస్తుంది. ఈడికేమో ఊపు ఆగల, సౌండ్ పెట్టాడు. ఆవిడ స్తోత్రం స్తోత్రం, రే తగ్గించావు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, రే నాకు అబ్బాయి తగ్గించబ్బాయి, స్తోత్రం స్తోత్రం. ఈలోపు నేను ఆ వాకిట్లోకి వచ్చేసా. రయ్యని బయటకు వచ్చి అంటుంది, రే ఎన్నిసార్లు చెప్పాలి, రోజు ఈ టయానికి నేను ప్రార్థన చేసుకుంటాను, నీకు తెలియదా అని నన్ను చూస్తుంది. అంటే ఎవరికి తెలియాలి ఇప్పుడు? అది గొడవ ఏంటంటే నేను అనుకోవాలి, ఈ సిస్టర్ గారు రోజు సాయంత్రం ఈ టయాన్ని ప్రార్థన ఒరే అని వాళ్ళ అబ్బాయిని అందలే, నన్ను అనలేదు. కానీ ఏమో మరి అంతరంగం ఏంటో నాకు తెలియదు, కానీ నాకు అప్పుడు అనిపించలే. ఒరే రోజు ఈ టయానికి నేను ప్రార్థన చేసుకుంటాను, నీకు తెలియదా, సౌండ్ పెడతావేంటి వెధవాయ్ అందే. వాళ్ళ ఆయన వచ్చి అన్నాడు, ఏమే నువ్వు నిజంగా ప్రార్థన చేసుకుంటే ఇవన్నీ నీకెందుకు వినబడుతున్నాయి అన్నాడు. పోలా మొత్తం పోలా. స్తోత్రం, హల్లెలూయా. గ్రహించండి గ్రహించండి, ఎవరి కొరకు చేస్తున్నాం భక్తి? ఎవరిని మెప్పించటానికి, ఎవరిని ఒప్పించటానికి? యోబు తన మాటల యందైన దోషము లేని యథార్థమైన ప్రవర్తన నా దేవుని ఎదుట కలిగి ఉన్నాడు. అందుకనే కోల్పోయిన దానికంటే రెండింతల ఆశీర్వాదాన్ని అతడు కలిగి ఉండి సవాలు విసిరాడు. నువ్వు ఇలా ఉన్నావా? యథార్థంగా దేవుని ఎదుట ప్రజలు యథార్థతను కోల్పోకూడదు. స్తోత్రం. మీకు నేను గత సంవత్సరం జ్ఞాపకం చేసిన అనుభవం ఉంది. ఒకవేళ మరలా ఒకసారి నెమరు వేస్తున్నాను, జ్ఞాపకం చేసుకుని. మా సొంతూరులో మా మేనమాంగారు ఉన్నాడు. ఆయన నాకు ఒకసారి ఫోన్ చేసి చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు కూడా. ఎందుకంటే ఫంక్షన్ రాలేదని. అందరికి వస్తుందయ్యా, నాకు రాలేదు, నాకన్నా చిన్న వయసు వాళ్ళు కూడా తీసుకుంటున్నారు, ప్రార్థన చెయ్యయ్యా అన్నాడు. నేనన్నాను, నేను ప్రార్థన చేయాలంటే కొంత నియమం ఉంటుంది మావయ్య అన్న. చెప్పయ్యా అన్నాడు. ఏమి లేదు, ఒకటి క్రమంగా చర్చికి వెళ్ళాలి, రెండు నీకు వచ్చిన దానిలో నోరు తెరవండి, అవి మన నోటికి రావు గబుక్కునే, నీకు వచ్చిన దానిలో దశమ భాగం వెళ్ళి బలటాడు అయ్యా, వచ్చే ఎందుకు ఇవ్వను ఆయన, రాకే ఈ బాధ అంతా అన్నాడు. ప్రార్థన చేశాం, ప్రేయర్ సెల్లో పెట్టాం. మొత్తానికి కొన్ని రోజులకి అతని వివరాలన్నీ కరెక్ట్ చేయబడ్డాయి. ఫంక్షన్ మొదలైంది. ఓ 3 నెలల తర్వాత మా ఊరు పాస్టర్ గారు నాకు ఫోన్ చేశాడు. అయ్యా మన ఊళ్ళో 3 రోజులు కోటాలు పెడుతున్నాం, 3 రోజులు మీరే వాక్యం చెప్పాలి, మన సొంత ఊరు కదా, కాస్త డేట్లు ఇవ్వండి అని ఫోన్ చేశాడు ఆయన. సరే నీకు డేట్లు తర్వాత ఇస్తాను కానీ మా మామయ్య చచ్చిపోతున్నాడా అన్న. ఎక్కడయ్యా కనబడి 3 నెలలు అయింది అన్నాడు. ఎంత? 3 నెలలు అయింది చర్చకొచ్చి. ఎప్పటి నుంచి మానేశాడు? ఫంక్షన్ మొదలవటమే మా వాడు లైన్ మార్చేశాడు. సరే పాస్టర్ గారికి డేట్లు ఇచ్చి మా మామయ్యకి ఫోన్ చేశా. మామయ్య బాగున్నావా? బాగున్నానయ్యా. మీ పాస్టర్ గారు బాగున్నాడా? బాగున్నాడయ్యా. మీ సంఘం బాగుందా? బాగుందయ్యా. చర్చికి వెళ్తున్నాం మామయ్య. వెళ్తున్నానయ్యా. మరి అదేంటి మీ పాస్టర్ గారు రాలేదని చెప్పాడు? చెప్పేశాడయ్యా. అయితే వెళ్తలేదయ్యా. ఎందుకు వెళ్తలేదు మామయ్య? వెళ్ళాలిగా. వెళ్తాలయ్యా, ఈసారి నుంచి వెళ్తా. సరే కానీ మామయ్య నీ పెన్షన్ వస్తుందా? వస్తుందయ్యా. నీదయ్యా ఆ దేవుడిదయ్యా, నాకు పెన్షన్ వస్తుందయ్యా. మరి పెన్షన్ వస్తే దశమ భాగం ఇస్తానన్నాగమ్మయ్యా. ఇవ్వలేకపోయానయ్యా. ఈ మామయ్య ఇవ్వాలిగా, తప్పు కదా మరి. దేవుడికి చెప్పింది ఇత్తాలే ఈసారి నుంచి. కాదే మామయ్య మరి ముందెందుకు మానేశావు? అలాగే నేను రెట్టిస్తే ఆయన కోపం వచ్చి అన్నాడు కదా. ఏంటయ్యా ఇచ్చేది? వచ్చేదే 2500, అందులో 250 పాస్టర్ గారికే పోతే నాకేముంటుంది? అయినా నాకు తెలవక అడుగుతానయ్యా, గవర్నమెంట్ వాడు ఇచ్చిన దాంట్లో దశమ భాగం ఏంటి అన్నాడు. అమ్మ పెద్ద లాజిక్ ఇది. సర్లే మా ఏమనుకోబాక 100 నెలలని చెప్పి ఫోన్ పెట్టేశా. ఓ 15 రోజుల తర్వాత పొద్దున్నే వాలంటీర్ వచ్చాడు పెన్షన్ ఇవ్వటానికి. మా వాడు నిద్ర కళ్ళతో లేచి వెళ్ళి ఏలుముద్ర వేసాడు. అది పళ్ళ. ఇలా తుడుచుకొని వేసాడు, అయినా పళ్ళ. గోల్డ్తో గీక్కొని వేసాడు, అయినా పళ్ళ. సబ్బుతో కడుక్కునేసాడు, అయినా పళ్ళ. ఆడికి చిరాకు వచ్చే ఇది పడతలేదు, నేను పెన్షన్ ఉన్నాను వెళ్ళిపోయాడంట.
మళ్ళా కొన్ని రోజులకి అందరికీ రైతు భరోసా పడింది, మా ఓడికి పడలా. సచివాలయంకి వెళ్ళి అందరికీ పడింది, నాకే ఎందుకు పడలేదు అని కేకలేస్తుంటే ఆయన అన్నట్టు నీ ఆధార్ కార్డు పెద్ద గందరగోళంలో ఉందన్నంట. అమ్మ బాబోయ్, గందరగోళమే. నాకు ఫోన్ చేశాడు మళ్ళీ ఏడుచుకుంటా, అయ్యా ఏంటి మా అయ్యా, అయ్యా నా పెన్షన్ ఆగిపోయింది అయ్యా, రైతు భరోసా కూడా రాలేదయ్యా, ఏమనుకోకయ్యా ప్రార్థన చేయ్యా అన్నాడు. గవర్నమెంట్ డబ్బులకి మేము ప్రార్థన చేయమ్మయ్యా అన్న. నువ్వు చెప్పింది ఇక స్తోత్ర. బాబా బాబా, నా తప్పు నాకు తెలిసిందే, నేను ఎందుకు నష్టపోయానో నాకు అర్థమైంది. దేవునికి చెప్పిన నా మాట నెరవేర్చకపోవడం యథార్థత లేని నా బుద్ధిహీనతను బయలుపరిచింది. ఇదిగో ఈ క్షణం మాటిస్తున్నా, ప్రాణము పోయేంత వరకు ప్రభు కొరకు నాకు వచ్చినా రాకపోయినా, ఉన్నా లేకపోయినా, నా రాబడి ఏదైతే ఉందో అది 10వ వంతు ప్రభువుదే. ఇక్కడ డబ్బు ప్రస్తావన కాదు, మరలా మీరు అలా లెక్కలేసుకోకండి. దేవునికి ఇవ్వాలి, ఇచ్చి దీవించబడాలి, కానీ యథార్థవంతమైన ప్రవర్తన. ప్రార్థన చేసినా, సంఘాన్ని వెంబడించినా, ఏమండి సేవకునికి లోబడినా, పరిచర్య చేసినా, పాటలు పాడినా, ప్రసంగాలు చేసినా, ఎన్ని చేసినా యథార్థత లేని జీవితానికి ఫలింపు రాదు. నువ్వేం చేసినా యథార్థంగా చెయ్యి. దేవుని ప్రజల మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా, లేకపోతే నువ్వు లెక్క చెప్పేది నీ తోటి మనిషికి కాదు, నిన్ను నిర్మించిన దేవునికి. బైబిల్లో ఎన్ని ఆశీర్వాదాలు తెలుసా? యథార్థవంతులకు యెహోవా ఏ మేలు చేయక మానడు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుంది, యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుంది. ఇంక చెప్పాలంటే యథార్థవంతులే యెహోవా ముఖ దర్శనం చేస్తారట. 2 చేతులెత్తి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. స్తుతించాలి ప్రభువుని. ప్రియమైన దేవుని సంఘమా, ఒకవేళ ఇన్నాళ్ళ ప్రార్థనలో, ఇన్నాళ్ళ భక్తి జీవితంలో ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం చేసినా, ఎంత కన్నీరు గార్చినా కార్యం జరగటం లేదు అంటే అన్నీ సక్రమంగానే ఉన్నాయని మోసపోతున్న యథార్థత లేని నీ భక్తి వల్లనేమో. ఒక్కసారి నెమరు వేసుకో, తప్పేమీలే. నా ఇంట్లో ఒక కష్టం వచ్చిందనుకోండి, నా వైపు ఒక శోధన ప్రవేశించిందనుకోండి, ప్రభువా నా లోపం ఏంటి అని అడిగే నైతిక ధర్మాన్ని కలిగిన సేవకుణ్ణి. నాకు బలహీనత వచ్చింది, ఇందాకే మీకు పాస్టర్ గారు పరిచయం చేశాడు. మార్చి 4వ తేదీ అర్ధరాత్రి అతి భయంకరంగా హెవీ స్టేజ్లో స్ట్రోక్ వచ్చింది. 2021లోనే వచ్చింది. నాకు డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే, మీరు గట్టిగా అరిస్తే పోతారని. అలాగే అరిసి చూస్తాను, ఎప్పుడు కుదరట్లేదు అది. స్తోత్రం, హల్లెలూయా. నా కేకను దాయాలా, నా అరుపును ఆపాలా? అది ఆపిన నాడు నేను యథార్థంగా దేవుని మాటలు ప్రకటిస్తున్నట్టేనా? రక్షణ పొందిన నాడే తీర్మానం చేశానే, సావారేవో నీ కొరకే బతుకుతానని. అలాంటప్పుడు ఆయన కొరకు వేయవలసిన కేక మోగబోతే నేను బ్రతికినా చచ్చినా పెద్ద వ్యత్యాసం లేదు. స్తోత్ర. ఎక్కడైనా సవాలుతో కూడిన భక్తికి దేవుడు విలువిస్తాడు. ఈ రాత్రి ఈ ప్రసంగం చేస్తుండగా ఈ మైకు ఇలాగే వదిలి చనిపోయినా నాకు పెద్ద భయం లేదు. ఎందుకో తెలుసా? దేవుని వాక్య ప్రకటన ద్వారా వేలాది మంది ప్రజలను ఆయన వైపు త్రిప్పిన గొప్ప సాక్ష్యం నా గుప్పిట్లో ఉంది. ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతా. స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలారా, లేఖనాన్ని మీకు పరిచయం చేస్తున్న శ్రమలైన శోధనలైన ఇవన్నీ వస్తాయి. ఒక భక్తుడు చెప్పాడు, సముద్రానికి అలలు ఎంత సహజమో దేవుని ప్రజలకు శ్రమలు కూడా వాటిని బట్టి బలహీనపడితే, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవేగా. బలహీనపడద్దు, దేవుణ్ణి మోసం చేయొద్దు. మోసపోకుడి దేవుడు, యథార్థంగానే దేవునితో నడవాలా. హిజ్కియా ఇంతగా దీవించబడ్డానికి, నా తల్లి, ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు ఆశించిన మేలు పొందక నిరాశ పడుతున్నవేమో, ఈ రాత్రి నుండైనా దేవునితో యథార్థమైన జీవితం గడపడానికి కనీసం ప్రయత్నం చెయ్యి. ఇతని యొక్క 2వ లక్షణం, ఆ క్రింద భాగాలకు వెళదాం, చదవండి. 29వ అధ్యాయం
29వ అధ్యాయంలో 3వ వాక్యం, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తెరిచి బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికిలాగు ఆజ్ఞ ఇచ్చాడు. లేవీయులారా, నా మాట ఆలకించండి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొనండి. మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలము నుండి నిషిద్ధమైన దాన్ని తీసేయండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హిజ్కియా యొక్క రెండవ లక్షణం, మొదటి లక్షణం ఏంటని చెప్పాను? అకాయ్ చెప్పు, మొదటి లక్షణం ఏంటని చెప్పాను? యథార్థత. రెండవ లక్షణం ఏంటంటే హృదయ శుద్ధి గలవాడు. చెప్పండి నాతో. ఇది చాలా ప్రాముఖ్యం. ఎవడైనా రాజైన తర్వాత ఏం చేస్తాడు? నా పరిపాలన బాగుండాలని, నా సింహాసనం బంగారంతో ఉండాలి, నా రథాలు ఎలా ఉండాలి, నాకింతమంది పనివాళ్ళు ఉండాలి, నా సౌకర్యాలు ఎలా ఉండాలని తన ఒంటి సుఖాన్ని చూస్తాడు. కానీ హిజ్కియా దేవుని మందిరాన్ని బాగు చేసే పనిలో ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏది దేవుని మందిరం? ఏది దేవుని మందిరం? కట్టామే రాతి గోడల కట్టడం, అదేనా దేవుని మందిరం? దేవుని మందిరం అనే దానికి రెండవ పదం ఏంటంటే దేవుని సంఘం. దేవుని సంఘమే దేవుని మందిరం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎందుకు దేవుడు దీవించడం లేదంటే, నీ మట్టుకు నువ్వు సంఘానికి వస్తావు, కాసేపు కూర్చుంటావు, ప్రార్థన చేయించుకుని నీ దారి నువ్వు పోతావు. ఇంతకాలపు భక్తిలో ఏనాడైనా దేవుని సంఘము కొరకు నువ్వు పడిన ప్రయాస ఏదైనా నీ లెక్కల్లో ఉందా? ఏనాడైనా సంఘ అభివృద్ధి కొరకు ఏం చేయాలి? సంఘ అభివృద్ధి అంటే ఇలా నాలాగా గొంతేసుకుని ఓళ్ళమ్మట పడక్కర్లా. బాధలో ఉన్న ఒక్క కుటుంబానికి ప్రభువును సమీపం చేస్తే చాలు. ఓ మాట చెప్పండి, అమ్మా మీరు చాలా కష్టంలో ఉన్నారు, మాకు తెలుస్తుంది, దయతో మా దగ్గరికి రండి, మా పాస్టర్ గారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే అయ్యగారిని మేమే తీసుకొస్తాం, ప్రార్థన చేయించుకోండి. మంచి కృపావరాలు కలిగిన దైవజనుడు ఏమన్నా కాలం ముందు దేవుని పని కొరకు కష్టపడుతున్నాడో చెయ్యి. హైదరాబాదులో నాకు ఒక సహోదరి, ఆ అక్క పేరు పద్మ గారు. తన భర్త ఓ సాధారణ తాపీ మేస్త్రి. భర్త పనికెళ్ళిపోగానే ఓ సంచిలో కాసిన్ని బియ్యం వేసుకుని, కొన్ని కూరగాయలు వేసుకుని, కొన్ని డబ్బులు 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఎంత ఉంటే అంత అందులో పడేసుకుని ఆ సంచి పట్టుకొని స్తోత్రం 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 అనుకుంటే దారెమ్మడ పడిపోతూ ఉంటుంది. దేవుడు ఎక్కడ ప్రేరేపిస్తే అక్కడ ఆగిపోతాయి. తలుపు కొడుతుంది. తలుపు తీశారు. అమ్మా కాసిన మంచినీళ్ళు ఇస్తారా? ఇస్తారు. 2 నిమిషాలు కూర్చోచ్చు? అయ్యో కూర్చోండి అమ్మా. అమ్మా ఏమి లేదు, కానీ నేనైతే యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను ఓ చిన్న పని మీద అలా వెళతా ఉంటే ఎందుకో దేవుడు ఇక్కడ ఆపాడమ్మా. మీరు ఏదో బాధలో ఉన్నారని, ఇబ్బందులు ఉన్నారని నాకు తెలుస్తుంది. 2 మాటలు మాట్లాడచ్చమ్మా? అయ్యో బల్లెటోళ్ళేనండి, రండి కూర్చోండి మాట్లాడండి. అలా ఇలా ప్రభువు మాటలు 4 చెప్తూ, ఇదిగో మీ కొరకు ఇవి సిద్ధపరిచి తెచ్చాను, ఏమనుకోకండి, ఇదేమి ప్రసాదం ఇంకేమో కాదు, నేను చర్చిలో వీటిని బట్టి ప్రార్థన చేసి తెచ్చింది కూడా కాదు, నా ఇంట్లో ఏ సహోదరికి ఇవి అక్కరగా ఉన్నాయి ప్రభువా అనుకుంటూ వస్తే నీ ఇల్లు కనపడింది, నీకు ఇష్టమైతే తీసుకోమ్మా, లేకపోతే వద్దు. తీసి ఇచ్చింది. ఈసారి ఎప్పుడన్నా వస్తాలే అమ్మా. వెళ్ళిపోయింది. మళ్ళా వారానికి వెళ్తుంది. పోయినసారి వచ్చినప్పుడు బియ్యము కూరగాయలు డబ్బులు ఇచ్చిన సహోదరి మరలా తలుపు తడితే వాళ్ళు రావద్దంటారా? చెప్పరే అంటారా? లోపలికి చేర్చుకున్నారు. 4 దేవుని మాటలు చెప్పింది. వాళ్ళను మోకాళ్ళు ఇమ్మంది. 2 మాటలు ప్రార్థన చేసింది. మీరు దేవుని వైపు తిరగండి, ఎక్కడ దగ్గరలో చర్చ్ అక్కడ ఉందని ఎంక్వైరీ చేసింది. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది, ఆయన్ని ఇంటికి తీసుకొచ్చింది, ఈ కుటుంబాన్ని పరిచయం చేసింది, సంఘానికి నడిపించేసింది. కుదిరితే చప్పట్లు కొట్టొచ్చు ఒకసారి. స్తోత్రం. ఏది నీ ప్రయాస? నీ మట్టుకు నువ్వు బ్రతికితే భక్తి కాదు. అలా అనుకుంటే సువార్త శివాపురం దాకా విస్తరించేది కాదు. నాటి అపోస్తలులు ఈ సేవ పెరగాలి, ఈ సువార్త బోధిగంతాల వరకు వెళ్ళాలి అని తమ ఆస్తులను అమ్మి భాగాలు చేసి సేవకులనన్ని దేశాలకు పంపితే భారతదేశాన్ని కూడా సువార్త పలకరించింది.
దేశపు సరిహద్దులకు వచ్చి ఆగిపోలా, రాష్ట్రానికి వచ్చింది, రాష్ట్రపు సరిహద్దులకు వచ్చి ఆగిపోలా, జిల్లాకు వచ్చింది, మండలానికి వచ్చింది, తాలూకాకు వచ్చింది, గ్రామానికి వచ్చింది, వీధిలోకి వచ్చింది, నీ వాకిట్లో కూడా వచ్చింది. నాటి త్యాగం, వారి ప్రయాస. హిజ్కియా చూడండి, రాజైన తర్వాత ఎలా సుఖపడాలని ఆలోచన చేయట్లా, ఎలాంటి విలాసవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకోవట్లా. అతడేం కోరుకుంటున్నాడంటే, నా దేవుని మందిరం కొరకు నేనేం చెయ్యాలి. అక్క, గడిచిన రోజులు ఎలాగో గడిచిపోయాయి, వదిలే. నీ బాధ్యత, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. దేవుని మందిరం కట్టడంలో మన పాత్ర ఉండాలి. స్తోత్రం. రాతి గోడల మందిరం మనతో రాదు, ఏ రోజుకని ఇది కూలిపోద్ది. ఎంత అందంగా కట్టినా, ఎంత మంచి సీలింగ్ లేచినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది భూమిలోకే పోద్ది. కానీ నువ్వు కట్టిన సజీవమైన రాళ్లతో కట్టబడిన దేవుని మందిరం ఉందే, అది నీతో పాటే ప్రయాణం చేస్తుంది. ఆ మందిరం కొరకు నీ ప్రయాస ఏది? మందిరపు తలుపులను బాగు చేసి లేవీయులను పిలిచి అంటాడు కదా, ఓ లేవీయులారా, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, మీ దేవుని మందిరాన్ని కూడా ప్రతిష్ఠించండి. ఎందుకు అంటే, పరిశుద్ధమైన దానిలో నిషిద్ధమైనది ఉండకూడదు. పరిశుద్ధమైన దేవుని ఆలయం అంటే మానవ హృదయమే. స్తోత్రం. చెప్పండి, పరిశుద్ధమైన దేవుని ఆలయం అంటే మానవ హృదయమే. ఇందులో నిషిద్ధమైంది ఉండకూడదు, దేవునికి వ్యతిరేకమైంది ఉండకూడదు, ఇంకా చెప్పాలంటే పాపము ఉండకూడదు. స్తోత్రం. కానీ వాళ్ళు ఎంతమంది లేరు? పాపాన్ని జరిగిస్తూ, పాపములో జీవిస్తూ, పాపాన్ని ప్రేమిస్తూ ప్రభువు వెంట కూడా నడుస్తున్న నామకార్థ భక్తిహీన క్రైస్తవ జనాంగం లేదా? ఖచ్చితంగా ఉంది. నీ పాపం పోకుండా, నీ కుటుంబం మేలు పొందాలని ఆశపడిన ప్రయోజనంలా, నువ్వున్న చీకటిల నుండి నువ్వు బయటకు రాకుండా నీ దేవుడు నిన్ను దీవించాలని ఎన్ని చేసిన ఉపయోగంలా. ఒక రకంగా ఈ కానుకలన్నిటికంటే, ఈ పాటలన్నిటికంటే, ఈ పరిచర్యలన్నిటికంటే, ఈ ప్రసంగాలన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే, నువ్వు దేవుని వెలుగులోనికి రావాలి. నీ చీకటి నుండి నువ్వు బయటకు రావాలి. ఈ ప్రపంచాన్ని ముసిరిన అతి భయంకరమైన చీకటి పాపమే. పాపము లేని దేశము కానీ, పాపము లేని ప్రాంతము కానీ, పాపము లేని ప్రజలు కానీ ఎక్కడా లేరే. ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? మంచోళ్ళు మనుషులే, పుణ్యాత్ములు మనుషులే, ధర్మాత్ములు మనుషులే, కానీ పరిశుద్ధులు లేరు. నువ్వేదైనా మంచి చేస్తే, దానం చేస్తే, ధర్మం చేస్తే, ఏమండి ఎవరికైనా సహాయం చేస్తే నిన్ను మంచాడంటాడు. ఆ మంచి నీ శరీరానికి మాత్రమే. నిజానికి నీ ఆత్మ మంచితనం పొందాలంటే ఈ పుణ్యాలు, దానాలు, ధర్మాలు ఇవి కాదు ప్రధానం. నీ పాపపు సంకెళ్ళ నుంచి నువ్వు బయటకు రావాలా. మానవుడు జన్మతః కర్మతః పాపి అన్నది నిజం. కులం ఏదైనా, గోత్రం ఏదైనా, జాతి ఏదైనా, భాష ఏదైనా, మనమంతా పాపపు అనుభవాల నుంచి జన్మను ప్రారంభించాం. ఆ జన్మ పాపం పోకుండా, ఆ కర్మ పాపాలకి విడుదల దొరకకుండా నువ్వెంత మంచి చేసినా, ఎన్ని పుణ్యాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ధర్మాలు చేసినా, నువ్వు పోయాక అయ్యయ్యో అనడానికి పనికొస్తాయి తప్ప నిన్ను మోక్షానికి చేర్చడానికి అవి పనికిరావు. స్తోత్రం. మనుషులం కదా, మంచితనం ఉండాలా. మనుషులం కదా, మేలు చేయాలా. మనుషులం కదా, ఉపయోగకరంగా ఉండాలా. కానీ అదే సమయంలో ఆ చీకటి నుండి వెలుగులోనికి రావాలా. ఆ వెలుగు పేరే పరిశుద్ధత. చెప్పండి, ఆ వెలుగు పేరే పరిశుద్ధత. ఆ పరిశుద్ధత పేరే ప్రభువైన యేసుక్రీస్తు. పరిశుద్ధమైన దానిలో నిషిద్ధమైనది ఉండకూడదు. ప్రతి హృదయం దేవునికి ఒక పరిశుద్ధమైన ఆలయంగా ఉండాలా. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ చీకటి గల హృదయాన్ని, ఆ గాఢాంధకారపు స్థలాన్ని వెలుగుమయంగా మార్చడానికే దేవదేవుడు శరీరాన్ని ధరించుకుని మానవ పాప ప్రక్షాళన కొరకు శిలువ యజ్ఞాన్ని జరిగించాడు. స్తోత్రం. ఆ యజ్ఞం ఊరకే పోవద్దు.
చాలామందిని చూస్తాను, పాటలు బాగా పాడతారు, పరిచర్యలు బాగా చేస్తారు, అన్నిటికీ ముందుకు వస్తారు, కానీ రక్షణ బాప్తిస్మం అనేసరికి రకరకాల కారణాలు వెతుకుతారు. అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, మీకు నేను మనవి చేస్తున్నాను, రక్షణ పొందే దగ్గర వ్యవధి పెట్టుకోవద్దు. ఎందుకు తెలుసా? రీసెంట్గా మాకు దగ్గరలో నాలి అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో సంఘ పెద్దగారు, ఆయన భార్య ఇద్దరు వరిచేను కోయటానికి వెళ్ళారట. ఎక్కడికి అక్కాయ్? ఎక్కడికి? వరిచేను కోస్తాకి వెళ్ళారు. ఓ 25-30 మంది మునుగు బట్టి కోస్తున్నారు. అందరూ ముందుకు వెళ్ళిపోయారు. ఈ భార్యాభర్తలు మాత్రం నిదానంగా కోస్తున్నారు. కాసేపటికి భర్త అన్నట్ట, అమ్మాయి ఎందుకో కానీ గుండెకేయలేదు, మంటల్ని బరువుగా ఉందే అన్నట్ట. ఉంటుంది, ఎందుకు ఉండదు? చేను చూస్తే ఓ అల్లాడిపోతావు మనిషివి, కొయ్యేం కాదులే, నోరు మూసుకొని అందంట. ఆ నిజంగానే మూసేసుకుంటున్నాడు నోరు. 2 దుబ్బులు కోసి అట్ట ముందుకు పడి చచ్చిపోయాడు. ఎంతసేపు మరణము రావడానికి. స్తోత్రం. నా ప్రియ తల్లులారా, దేవుని ప్రజలారా, మీకు నేను మనవి చేస్తున్నాను, దేవుడు ఇచ్చిన వెలుగును తిరస్కరించటం వలన కూడా నీ ప్రయత్నాలు సఫలపరచబడకపోవచ్చు. హిజ్కియా దేవుని వెలుగును కోరుకున్నాడు, దేవుని మందిర పరిశుద్ధతను కోరుకున్నాడు, తనను తాను దేవుని కొరకు ప్రతిష్ఠించుకుని హృదయ శుద్ధి కలిగిన వాడిగా ఉన్నాడే. అందుకనే అతని స్థితి ఉన్నతంగా వెళ్ళింది. 3వ లక్షణాన్ని చూడండి. ఇక ముగింపులోనికి వెళ్ళిపోదాం. 6వ వచన భాగం నుండి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడునడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకుని చేసిరి. మరియు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపం వేయకయు దహన బలులు అర్పింపకయు ఉండిరి. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపరస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూస్తున్నట్లు ఆయన వారిని భీతికి విస్మయమునకు ఆస్పదముగా చేసెను. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులు కుమార్తెల భార్యలు ఇశ్రాయేలు దేవుడిని యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలెనని నాకు అభీష్టమైంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మన తండ్రులు కత్తి చేత పడ్డారు, మన కుమారులు కుమార్తెలు భార్యలు చెరలోనికి కొనిపోబడ్డారు. ఇంతటికి కారణం ఏంటంటే దేవునికి ఉగ్రత వచ్చింది. స్తోత్రం. ఏమొచ్చిందట? ఎందుకు వచ్చిందో? దొంగతనం చేశారనా? నరహత్య చేశారనా? వ్యభిచారము చేశారనా? ఎందుకు వారి మీద దేవునికి కోపం అంటే అక్కడ కొన్ని పనులు రాశాడు. ఒకటి, వారు దేవుని విసర్జించి ఆయన మందిరమునకు పెడముఖముగా నడిచారట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏ ముఖము? పెడముఖం అంటే ఇష్టం లేకుండా. దేవుని మందిరానికి ఎలా వెళ్ళాలి? ఇష్టంగా. దేవుని మందిరానికి తప్ప అన్ని చోట్లకి ఇష్టంగానే వెళ్తారు. ఒక ఆదివారం ఒక కుటుంబం మందిరానికి రాలా, ఫోన్ చేశా, లిఫ్ట్ చేయలే. మళ్ళీ ఆదివారం చూసా, ఆదివారం కూడా రాలా. మళ్ళీ ఫోన్ చేశా, తీలా. ఏమైందోనక నేనే ఇంటికి వెళ్ళా. ఇంటికి వెళ్ళేసరికి భార్యాభర్తలిద్దరూ ఎదురెదురు కూర్చొని మాట్లాడుతున్నారు. నున్నగా గుండ్లు వేసుకుని కొబ్బరి నూనె పెట్టినట్టున్నారు, నిగనిగలాడిపోతున్నాయి. అసలు చూసి ఆశ్చర్యపోయా. నన్ను చూడగానే అమ్మాయి అన్నయ్య 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 అనుకుంటూ ముసుగు ముందుకు వేస్తుంది. ఏమైందిరా ఈ గుండ్లేంటి? బావకు నువ్వు గీసేసావా? బావ నీకే గీసేసాడా? మీ జుట్లు ఏమైపోయినాయి? ఏమైందమ్మా అది అంటే, అన్నయ్య ఏమనుకోక ఇందుకే మందిరానికి రాలేకపోతున్నా. సిగ్గుపడింది చాలు, కానీ విషయం ఏంటి తల్లిగా? ఏమి లేదన్నయ్య, మొక్కుబడి చేసుకున్నా. ఎక్కడికమ్మా? గుడదల. ఎందుకమ్మా? పిల్లోడే 10వ తరగతి పాస్ అయితే వస్తాను అనుకున్నాను. దేనికి? ఏం చేసింది ఆవిడ? వచ్చి రాయిచ్చింది దగ్గరుండి. స్తోత్ర. మరి 3 రోజుల పాటు చర్చిలో కూర్చొని కన్నీళ్లు గార్చి ఉపవాసం ఉండి కడుపు కట్టుకున్న దైవ జనుడికి ఆ మొక్కుబడి ఉంది. అదేమి లేదా? ఎక్కడెక్కడికో ఇష్టంగా వెళ్ళే విశ్వాసులు దేవుని సన్నిధికి మాత్రం కష్టంగా నడుస్తారు. శాపమా ఆశీర్వాదమా? చెప్పా, చేతనైతే ఇక నుండి మందిరానికి ఆగిపో. నీలాంటోళ్ళు వల్ల మందిరం ఎదగదు కదా, ఇంకా బలహీనపడిపోతాయి. దేవుని ప్రజలెక్కడ మొక్కుబడులు చేయరాదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నిబంధన మాత్రమే చేయాల. దేవుని మందిరానికి పెడముఖంగా నడిచారు. ఇదొక అపరాధం. అంత మాత్రమే కాదు, వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను
ఆర్పేస్తారు. దీపాలు ఆర్పడం అంటే అట్టగా తెలుసా మీకు? ఫోన్ ఊదటం కాదు, మాటలతో ఆర్పేస్తారు కొంతమంది. మా చర్చిలో ఒక అక్కయ్య అనారోగ్యం వచ్చి బాగుపడి మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని చర్చి మానేసింది. ఇష్టం వచ్చినప్పుడల్లా వస్తుంది. సరే ఇక నేను కూడా మారు మనసు పొందిన నాటికే పొందుద్దులని వదిలేశా. ఓ రోజు బల్లారాధన, ఆరాధన తర్వాత అందరికీ భోజనాలు. ఆ అక్కయ్య కూర్చొని భోజనం చేస్తుంది. ఆవిడ పక్కనే ఇంకొక అక్కయ్య కూర్చుంది. ఈ అక్కయ్య అందంట, ప్రార్థనకు రావుగానే భోజనానికి వచ్చావా అందంట. అంతే, ఇక అది టపీమని శాశ్వతంగా సంఘాన్ని మానేసింది. దీపం ఆరిపోయింది, వెలిగిందా? ఆరిపేసింది పక్క నుండి. స్తోత్రం. లేని పని పుట్టించి విశ్వాసులకు జగడాలు పెట్టి, బుద్ధి లేదు, తినేది అన్నమేగా, దానికైనా న్యాయం చెయ్యాలిగా. నీ వలన ఒక్క వ్యక్తి దేవుని మందిరానికి ఆగిపోయినా తరాల పాటు శాపాన్ని వహించాల్సి వస్తుంది. జాగ్రత్త. స్తోత్రం. చేతనైతే నీ వలన దీపము వెలగాలి తప్ప ఆరిపోకూడదు. బలపరచు. అక్క, సభలు జరుగుతున్నాయి, పోదాం. దైవజనుడు ఎంత లేమిలో ఉన్న ప్రయాసపడి పెడుతున్నాడు, ఎంతో ఖర్చు పెడుతున్నారు. పోయిన ఏడాది కంటే ఘనంగా పెట్టాడు. రా, నిన్ను రూపాయి అడగడా, ఇట్టే తీసుకుంటాడు, లే తెలియదు. మనమైతే వెళ్ళి దేవుని సన్నిధిని కనబడొద్దాం. పురికొల్పు, సహకరించు, తప్పేమిలా. అంతే తప్ప దీపములను ఆర్పకూడదు. అక్కడ జరిగిన మరో బలమైన అపరాధం ఏంటంటే, ధూపము లేదట, దహన బలి లేదట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చెప్పండి. ధూపము లేదు, దహన బలి. పాత నిబంధన కాలపు ధూపమే క్రొత్త నిబంధన కాలపు ప్రార్థన. ఇది గుర్తుపెట్టుకోండి. చెప్పండి. పాత నిబంధన కాలపు ధూపము, క్రొత్త నిబంధన కాలపు ప్రార్థన. పాత నిబంధన కాలపు బలి, క్రొత్త నిబంధన కాలపు కృతజ్ఞతార్పణ. స్తోత్రం. ఇప్పుడు ఇవి రెండూ లేవు అక్కడ. ఎక్కడా? దేవుని కోపము విసరబడిన చోట, కార్యాలు లేని చోట, అద్భుతాలు జరగని చోట. వీటికి కారణం ఏంటంటే, ఒకటి అక్కడ ప్రార్థన లేదు, రెండు దేవునికి కృతజ్ఞత లేదు. వాక్యం చెప్తుంది, నా ప్రార్థన ధూపము. స్తోత్రం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించండి. నీ కళ్ళ ముందు ఇంత సేవ జరుగుతోంది కదా, ఇక్కడ ఏదైనా రూపాయి లేకుండా వచ్చుద్దా? అక్కాయ్ చెప్పాలి, మీరు టకటక కూర్చోవాలి, వెంటనే వచ్చేయండి మీరు, లేకపోతే మీ మీద ఫోకస్ పడిపోద్ది మొత్తం అంతా. కెమెరా మళ్ళీ అటు తిరిగితే ఇబ్బంది. చేతి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రూపాయి లేకుండా ఏదైనా వచ్చిందా? వచ్చుద్దా? పోనీ రాదు. ప్రతిదానికి కాస్ట్ పెరిగిపోయింది. దైవజనులు విలవిలలాడిపోతున్నారు వాళ్ళ దేవుని పని చేయాలంటే. అక్క, మనమే మనకు చేతనైనట్టుగా. ఇక్కడ సంఘాలతో నిమిత్తం లేదు, సంఘము ఒక్కటే, అది యేసు దేహము. స్తోత్రం. మనమందరం అందులో పనివారం. కాస్త కలగజేసుకోవచ్చు. అన్నా, ఇదిగో నువ్వెంత కష్టపడుతున్నావు, నా వంతు నేను ఇదిగో ఈ ప్రయాసలో ఉన్నా. అప్పులు తప్పులు చేసి ప్రభువుకి ఇవ్వక్కర్లా. నీకున్న దానిలోనే స్పందించే మనస్సు నీకుంటే దానిని నూరంతలుగా ఆశీర్వదించే దేవుడు ఆయన. స్తోత్రం. వాస్తవానికి నేను స్పందించడానికి వచ్చా. నాకున్న అనారోగ్యానికి తమ్ముడు నాకు ఫోన్ చేసేటప్పుడు నేను ఆరోగ్యంగా లేను, హాస్పిటల్ నుంచి వచ్చాను. చాలా బాధపడిపోయాడు. అయ్యో అన్నయ్య, ఎలాగ మరి మీరు లేకపోతే కష్టం, మీరు రావాల్సిందే, ఒక్క పూటైనా మీరు కనిపించి తీరాలి, నువ్వు అవేమీ పెట్టుకోకు, మంచం మీద నుండి అటు నుంచి అటే వస్తానని చెప్పా. స్తోత్రం. ఎందుకో తెలుసా, నేను చింతలపూడిలో ఉన్నా, స్టేజ్ అంతా పడిపోయింది, ఫ్లెక్సీలు ఎగిరిపోయినాయి, కుర్చీలు వాటంతట అవి ఎటో పట్టు పోయినాయి, విస్తారమైన గాలి. ఇంత దుమారంలో, అన్నా నేను సభ పెట్టలేనులే, దయచేసి ఏమనుకోకు, వెనక్కి వెళ్ళిపో అనే మాట అన్నలా ఆ చీకటిలో కూడా మనం దేవుని పని చేద్దామన్నాడు. నాకు ఆ యథార్థత నచ్చింది, ఆ ప్రతిష్ట నచ్చింది. అందుకనే పని కట్టుకుని నేను ఒక్కడనే నా కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చా. ఇంకో మనిషి కూడా నాకు సపోర్ట్ లేదు. కారణం ఏంటంటే, దైవజనుని ప్రయాస ఎక్కడ గుర్తించబడుతుందో, ఏ కుటుంబంలో గుర్తించబడుతుందో, ఏ విశ్వాసుల దగ్గర గుర్తించబడుతుందో, ఏ సంఘంలో గుర్తించబడుతుందో, ఆ ప్రజల ప్రయత్నాలన్నీ ప్రభువు ఫలింపచేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇంతటి శ్రమకు కారణం ఏంటని తెలుసుకున్నాడు హిజ్కియా. ఎందుకు వచ్చింది బలహీనత, ఎందుకు వచ్చింది రోగం, ఎందుకు జరగట్లేదు ఈ కార్యం అని ఆరా తీస్తే, ఒకటి, దేవుని మందిరానికి ప్రజలు సరిగా నడవడం లేదు.
రెండు, అక్కడ ప్రార్థన లేదు, కృతజ్ఞత లేదు. ఇందుకే శ్రమ మన మీదకి వచ్చి పడింది. అందుకని ఇప్పుడు మనం దేవునితో నిబంధన చేయాలి. స్తోత్రం. హిజ్కియా 1 యథార్థమైన ప్రవర్తన గలవాడు, 2 హృదయ శుద్ధి గలవాడు, 3 నిబంధన కలిగినవాడు. ఏం కలిగినోడు? అందుకనే ప్రయత్నాలన్నీ ఫలించాయి. ఏమిటా నిబంధన అంటే, ప్రభువా నీ సన్నిధికి అనుకూల ముఖాలతో వస్తాం, నీ ఎదుట ప్రార్థన ధూపాన్ని వేస్తూ కృతజ్ఞతార్పణల హృదయపూర్వక బలిని సమర్పిస్తాం. మంటపపు ద్వారములను తెరచి ఆత్మల దీపాలను వెలిగిస్తామని దేవునితో ఒక గొప్ప నిబంధన చేశాడు. నా ప్రియ తల్లులారా, తండ్రులారా, ఆత్మీయ దేవుని పిల్లలారా, మీతో ప్రకటిస్తున్నాను, ఏ కార్యము కొరకు నువ్వు నిరీక్షణ కలిగి సభకు వచ్చావో, ఏ ప్రయత్నము ఫలింప చేయమని ప్రభువుని అడుగుతున్నావో, సేవకునిగా నేను మాటిస్తున్నా ఆ యావత్తు నెరవేరబోతోంది. నువ్వు చేయాల్సింది ఒకటే, ఆత్మలోకి తీర్మానం చేసుకో, యథార్థమైన ప్రవర్తన కలిగి, హృదయ శుద్ధి కలిగి, నిబంధన కలిగి నా భక్తిని కొనసాగిస్తానయ్యా అని దేవునితో తీర్మానం చేసుకోగలిగితే ఈ రాత్రి నుండి నీ ప్రయత్నాలు కూడా ఫలించటం ప్రారంభమవుతాయి. దేవుడు నీ చెయ్యి పట్టి నడిపిస్తాడు. ఆయన చెయ్యి పట్టి నడిపిన చోట యుద్ధంలో ప్రజలు గెలిచారు. ఆయన చెయ్యి పట్టి నడిపిన చోట సముద్రము 2 పాయలైపోయింది. ఆయన చెయ్యి పట్టి నడిపిన చోట శత్రువులు మట్టి కరిచేశారు. ఆయన చెయ్యి పట్టి నడిపితే ఈ రాత్రి నీ కుటుంబంలో ప్రతి మేలు సిద్ధమవుతుంది. ఆ స్థితి వైపు ఆత్మదేవుడు మనల్ని నడిపించునుగాక. హిజ్కియా జీవితంలో మిగిలిన 4 విషయాలు దేవుని చిత్తమైతే మరొక మారు నేర్చుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేస్తాను. ఎక్కడి వరక్కడ వేగంగా ఆత్మలో ఏకీభవించండి, ఆరాధనలో ఏకీభవించండి, దేవుని కృపను పొందడానికి ప్రయత్నం చేయండి. దేవునితో ఒక మంచి తీర్మానం చేద్దాం. అనేక సభలు వస్తుంటాయి, సంవత్సరాలు జరుగుతుంటాయి, కానీ దేవుని కార్యము ఎందుకు ఆలస్యమవుతుంది అన్న ప్రశ్నకు ఒకవేళ నీ యొద్ద సమాధానము గనక లేకపోతే ఈ రాత్రి ప్రభువు చెప్తున్నాడు, హృదయ శుద్ధి కలిగిన అనుభవంలోనికి నువ్వు రాగలిగితే, యథార్థమైన ప్రవర్తనపు అనుభవంలోనికి నువ్వు రాగలిగితే, ఇక నుండి నా చీకటిని విడిచిపెడతానయ్యా అని చెప్పే నిబంధన వైపు నువ్వు రాగలిగితే, గర్భఫలము, ఉద్యోగము, వివాహము, ఆర్థిక సమృద్ధియో, ఆరోగ్యమో, కుటుంబంలో నెమ్మదో ఏం కోరుకుంటున్నావో నేను ఎరుగను కానీ ఆ యావత్తు ఆశను ఆయన నెరవేర్చబోతా ఉన్నాడు. ఆ మాట నమ్మితే చీకటి గల అనుభవాల నుంచి బయటకు రావడానికి నీ మనస్సు నిన్ను ఒప్పిస్తుంటే, దేవుని కొరకు నిలబడే తత్వం నీలో ఏర్పడుతుంటే, మాట్లాడింది మనిషే గాని ప్రతి మాట మహిమ నుండే వచ్చింది అనే అనుభవంలోనికి నువ్వు వస్తే గనక, ఇక్కడ ఇంకా బాప్తిసం లేని వారు ఎంతమంది ఉన్నారు? ఒకసారి మీ కుడి చేయి పైకి చూపించండి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వేగంగా చక్కగా మీ చేతులు పైకెత్తండి. మొహమాటం ఏమొద్దండి. మీరెత్తేది మనుషుల కొరకు కాదని మీకు తెలిస్తేనే, ఈ మాట మనుష్యుని నుండి కాదు దేవుని నుండి వచ్చింది అనే అనుభవం మీకు కలిగితేనే మీ చేయెత్తండి. ఆ చేతులెత్తిన బిడ్డల మీద పరిశుద్ధాత్మ హస్తం ఉంచబడబోతా ఉంది. చేయెత్తిన వారి వరకు మాత్రమే ముందుకు రండి. నేను మీ కొరకు ప్రార్థించబోతున్నాను. నమ్మితేనే రండి. ఇందులో బలవంతము మొహమాటం లేదు. నా చెయ్యి మీ శిరస్సు మీద ఉండబోతా ఉంది. చేతులెత్తిన బిడ్డలు వేగంగా ముందుకు రండి. స్త్రీలైన పురుషులైన ముందుకు రండి. ఇది మీ దైవజనుని మాట. ఇంకొంచెం ముందుకు చక్కగా స్టేజ్ని ఆనుకోండి. నా చేతికి అనుకూలంగా ఉండండి. దైవజనులందరూ దయచేసి ఒక్కడుగు మీరు వేదిక మీదకి రావాలని ప్రభువు పేరట నేను మనవి చేస్తున్నాను. దైవజనులందరూ వేదిక మీదకి రండి. చేతులు ఎత్తిన వారు రండి ముందుకి. ఈ టేబుల్ కూడా వెనక్కి తీయండి కొంచెం దయచేసి. 2 చేతులు ఎత్తిన వారు మాత్రమే. ఇది మీ కొరకు ఇవ్వబడిన గొప్ప అవకాశము. చేతులు ఎత్తిన వారు రండి. దేవుడు సమృద్ధిలోనికి తేవాలనుకుంటున్న గొప్ప కడియ. దైవజనులు కూడా ఎంత పాడినా నేనెంత చెప్పినా వివరించలేనయ్యా నీ ప్రేమ సుధా. దైవజనులు కూడా పైకి రావాలి.
ఎంత పాడినా నేనెంత చెప్పినా. ఎంతమంది సిద్ధమయ్యారు బాప్తిసానికి? ఇంకా ఉన్నారా? స్తోత్రం. ఇక అందరూ బాప్తిస్మం పొందినోళ్ళేనా, లేక ఏ ఆటంకాలకైనా భయపడి అబద్ధ సాక్ష్యాన్ని కలిగి ఉన్నారా? దేవుని బిడ్డ, నిన్ను నన్ను చూస్తున్నది మనిషి కాదు, పరిశుద్ధాత్మ. ఏ మాత్రము తడబాటొద్దు, కలవరపాటొద్దు. ఈ దేవుని సమయాన్ని పోతే నువ్వు మరలా పొందుతావన్న గ్యారంటీ లేదు. రా, ఇది నీకు మిక్కిలి అనుకూల సమయం. దైవజను నుండి వినబడుతున్న మాటే పరలోకపు కేకగా ఉంది. ఇంకా బాప్తిసం లేని వాళ్ళు వేగంగా మీ అడుగులు ముందుకేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. స్తోత్రం, 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 స్తోత్రం. నాథా మీ కొందనాలు, నాథా మీ కొందనాలు, నాథా మీ కొందనాలు. వెనుకున్న వాళ్ళందరూ మీ చేతులు ఈ స్టేజ్ వైపు చూపించండి. అనేక మంది బాప్తిస్మపు తీర్మానముతో దేవుని సన్నిధి నిలబడ్డారు. ఈ తీర్మానము వెలుపలికి వెళ్లకుండా సంఘము నవనూతనమై గొప్ప కార్యముల వైపు అడుగులు వేసి సేవ మరింత విస్తరించినట్లుగా ప్రార్థనలో ముందుకు వెళదాం. పెద్దలు, అనుభవనీయులు, దేవుని సేవకులు స్టైన్ ప్రార్థన చేస్తారు. ఏకీభవించుదాం. మమ్మలను ఆకర్షించే దేవుడా నీకు వందనాలు నాయనా. ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ దాసుని ద్వారా అయా ఈ బిడ్డలందరినీ కూడా ఆకర్షించిన దేవుడవు నాయనా. ఆయన తండ్రి, ఆకర్షించినదే ఎవడు నా యొద్దకు రాడు అని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. నీ దాసుని నోట నువ్వు చాలా ప్రత్యక్షంగా మాట్లాడి నాయనా ఈ బిడ్డలను దర్శించిన దేవుడవు, వారి హృదయాలను కదిలింపజేసిన దేవుడవు నాయనా. వారి జీవితంలో మారు మనస్సు అనుభవాన్ని అనుగ్రహించిన దేవుడవు నాయనా. నీ నిత్య జీవానికి వారసులుగా వారిని నడిపిస్తున్న దేవుడవు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. ఇక్కడ నిలబడిన ప్రతి బిడ్డను కూడా ప్రభువా నాయన మీరు నాయన అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు మీరు స్వస్థపరచమని, బాగు చేయమని, అయ్యా వారి పాపపు రోగాన్ని నాయన మీరు తుడిచివేసి క్షమించి వారిని నాయన మీ నిత్య జీవానికి వారసులుగా చేయమని, మీ యొక్క పరిశుద్ధ పట్టణంలో వారు నివసించున్నట్లు అయా నీ యొక్క సన్నిధిలో వారు ఎదిగి వర్ధిల్లునట్లు, నీ గొప్ప సాక్షులుగా ఈ భూమి మీద నివసించున్నట్లు వీరిని దీవించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. బలపరచమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి చుట్టూ మీ వెలుగును, మీ ప్రత్యక్షతను నిత్యము ఉంచుతూ నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ బిడ్డలందరినీ కూడా ప్రభువా మీకు అప్పగిస్తూ వారికి ఇచ్చిన తీర్మానాన్ని బట్టి మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి పెట్టుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, రక్షణకర్త అయిన కుమారుడైన యేసుక్రీస్తు వరకు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి, సమాధానము మనకిని, మన కుటుంబ సభ్యులకు, సంఘానికి, సేవకులకు, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ తోడేడు నడిపించునుగాక. ఆమేన్.